Hello guys, good morning. Hi Shyam, hi Mahima, hi Sujata, hi Kiran. అందరికి కూడా గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. హలో కుమార్, హాయ్ హరీష్, చంద్రప్రకాష్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. హాయ్ స్వప్న. హాయ్ రఘునాథ్ రెడ్డి, ఫీలింగ్స్, నవీన్, ఆశీష్, శ్రీపతి, మల్లన్న, మౌనిక, మధు. అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. హాయ్ నాని, ప్రసన్న, ఉమాకాంత్, వంశీ, కరీం, షేక్, కేతావత్. Very good morning. Hope you can listen to me. My AV is clear, right? Hi Sheikh Mohammed. Hi Susila. Hi Bharat. Hi Santosh. Can you listen to me, guys? నేను కనిపిస్తున్నానా? వినిపిస్తుందా? హాయ్ శివకుమార్. హాయ్ అరుణ్. టూ మినిట్స్ వెయిట్ చేద్దామమ్మా. 1 or 2 minutes. Yes. Thank you. హాయ్ సాయి తేజ. హాయ్ చంద్రశేఖర్ రెడ్డి. అందరికి కూడా గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. ఎస్. ఎనీ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఎకానమీ అప్డేట్స్, కరెంట్ అప్డేట్స్, ఏపీ, తెలంగాణ, ఇంటర్నేషనల్, నేషనల్ వైస్. హాయ్ శిరీష. ఎనీ అప్డేట్స్? అందరికి కూడా అమ్మా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్. ఈ రోజు 7 PM యూపీఎస్సి ప్రిలిమ్స్ పాలిటీ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ ఉంది. అది కూడా స్పెషల్ క్లాసే, ఫ్రీ క్లాసే. అది కూడా ఎన్రోల్ చేసుకోండి అమ్మా. ప్లీజ్ ఎన్రోల్ మై 7 PM స్పెషల్ క్లాస్. అండ్ నైట్ 9 PM వచ్చేసి సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సెప్టెంబర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇది నైట్ 9 PM. 7 PM వచ్చేసి పేపర్ డిస్కషన్ ఉంది. అది కూడా స్పెషల్ క్లాసే. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కూడా స్పెషల్ క్లాసే. హోప్ యూ పీపుల్ ఎన్రోల్. లేదంటే నైట్ 7 o'clock ఆర్ ఈవినింగ్ 7 o'clock, నైట్ 9 o'clock. బై డిఫాల్ట్ గా మనకి ఉంటుంది యాప్ లో ఉంటుంది కాబట్టి స్పెషల్ క్లాస్. యూ కెన్ కమ్ ఆన్ దట్. ఓకే, ఇట్స్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎవరీ వన్. హోప్ యూ పీపుల్ అటెండ్. పాలిటీకి సంబంధించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020 డిస్కస్ చేస్తున్నాను. అందరు రావాలి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ట్రెండ్ అనేది ఎలా ఉందనే తెలుస్తుంది మనకి. సో ఇఫ్ పాసిబుల్ విల్ కీప్ లైక్ ఎ క్విజ్. అదొక క్విజ్ లాగానో లేకపోతే అదొక M6 లాగా పెడదాము. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చమ్మా. ఈ ప్లీజ్ తెలుగు మీడియం ఆల్సో అటెండ్. ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తాను నేను, కంగారేం లేదు. ఐ ట్రాన్స్లేట్ ఇట్. ఇట్స్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై సైడ్. ప్లీజ్ అటెండ్ టుడే 7 PM. వాట్ వి కాల్ ప్రీవియస్ ఎస్టర్డేస్ లాస్ట్ టైం అదే మొన్న సండే జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది కదా, ఆ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఎకానమీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, అదే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020 కూడా ఉంటుంది. సో టుడే పాలిటీ, టుమారో ఎకానమీ, టుమారో డే ఆఫ్టర్ టుమారో ఎకానమీ. ఓకే, డన్. అండ్ ఇది కాకుండా రీసెంట్ పార్లమెంట్ లాస్ అనేది కూడా క్రియేట్ చేశానమ్మా. మొన్న సెషన్ లో, మాన్సూన్ సెషన్స్ లో ఇండియన్ పార్లమెంట్ ఏ అయితే రీసెంట్ లాస్ అయితే పాస్ చేసిందో, లేబర్ లాస్ కానీ అగ్రికల్చర్ లాస్ కానీ, ఆ చట్టాల గురించి కూడా డీటెయిల్ గా ఉంటుంది. అది కూడా అటెండ్ అవ్వండి. ఓకేనమ్మా, క్లియర్? హాయ్ జానకి, కోమలి రాణి, తేజసాయి, అందరికి కూడా గుడ్ మార్నింగ్ అమ్మా. ఐ థింక్ హోప్ యూ లిసన్ టు మై ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. కావాలంటే మళ్ళీ మధ్యలో ఒకసారి మీ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. I'll give instructions, clear instructions afternoon. I mean in the middle of the class. So Niti Aayog గురించి స్టార్ట్ చేద్దాం. I think 5 minutes is over. So before going to Niti Aayog,
సో నీతి ఆయోగ్‌కి ఎళ్ళే ముందు మనం కొంచెం దీని గురించి అసలు నీతి ఆయోగ్ అనేది మీ అందరికి తెలిసిందే. ఐ మీన్ జనరల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. బట్ స్టిల్ నీతి ఆయోగ్ కంటే ముందు కొంచెం మనం ఒక 2-3 మినిట్స్ బేసిక్ ఫండమెంటల్స్ అనేది తెలుసుకుందాం. సో, అసలు నీతి ఆయోగ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏందనేది మనకు తెలుస్తుంది. హాయ్ చరణ్. హాయ్ రాకేష్. అందరికి కూడా గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. సో, బిఫోర్ గోయింగ్ టు నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే దానికంటే ఎళ్ళే ముందు, దీనికంటే ముందు మనందరికీ కూడా ప్లానింగ్ కమిషన్ ఉంది అన్న సంగతి మీ అందరికి తెలుసా లేదా? ప్లానింగ్ కమిషన్. ఐ థింక్ ప్రణాళికా సంఘం ఉందన్న సంగతి మీకు తెలుసా లేదా? ఆఫ్‌కోర్స్ అది ఆగస్ట్ 2014లోనే రద్దయిపోయిందనుకోండి. అబాలిష్ అయిపోయింది. దాన్ని అబాలిష్ అయిపోయింది. దాన్ని రీప్లేస్ చేసి దానికి స్థానంలో ఏదొచ్చిందమ్మా? దానికి స్థానంలో నీతి ఆయోగ్ అనేదొచ్చింది. సో, ఒకవేళ ఎగ్జామ్‌లో అడిగితే చాలా సింపుల్ పాయింట్ అడిగితే మాత్రం ఇదే అడుగుతాడమ్మా. సో, ప్లానింగ్ కమిషన్ యొక్క స్థానంలో ఏ యొక్క వ్యవస్థ వచ్చింది అని అడిగితే నీతి ఆయోగ్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ బిట్. ఇది అందరికి తెలిసిందే. అంటే నీతి ఆయోగ్ దాని బదులు దేని మీద వచ్చిందని చెప్పేసి అడగడం జరుగుతుంటది. అయితే ఇప్పుడు చెప్పాలంటే నీతి ఆయోగ్ అనేది ఏంటి అనే దానికంటే ముందు అసలు మన ఇండియాకి అంటే ఇదేంది ఒక రకంగా చెప్పాలంటే సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్. అంటే చాలా మందికి తెలీదమ్మా అసలు నీతి ఆయోగ్ గాని, ప్రణాళికా సంఘం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటనేది చాలా మందికి తెలీదు. సో, ఎంతసేపు కూడా థింక్ ట్యాంక్ పాలిసీ, ప్రొయాక్టివ్‌నెస్ ఎంతసేపు కూడా వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, స్ట్రక్చర్ ఎలా ఉంది, దానికి ఆబ్జెక్టివ్స్ ఇలా ఉన్నాయి, స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ ఇలా ఉన్నాయి అంటేనే గాని, అసలు నీతి ఆయోగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? వాటి యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి? అసలు దాన్ని ఆ యొక్క ఏర్పాటు చేయడానికి గల కారణాలేంటనేది గూడా చాలా మందికి తెలీదు. ఐ మీన్ దే నో బట్ స్టిల్ ఒక 2-3 మినిట్స్ ఒకవేళ తెలియని వాళ్ళకి ఎవరైతున్నారో ఒక 2-3 మినిట్స్ దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది విశ్లేషించుకున్న తర్వాత మనం నీతి ఆయోగ్ గురించి ఒక 2, 3 నిమిషాలు చెప్పుకుందాము. సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్ విన్నారమ్మా? వాట్ ఈస్ సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్స్? దీన్నే మనం సామాజిక, ఆర్థిక అభివృద్ధి అని జెప్పేసి అంటాం. అభివృద్ధి అంటే ఏంది? సింపుల్ చెప్పాలంటే మన యొక్క రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నా గాని, స్టేట్స్ అనేవి డెవలప్ అవ్వాలన్నా గాని, ఆబ్వియస్‌లీ మన కంట్రీస్ మన నేషన్ ఏదైతే ఉందో, మన యొక్క దేశం ఏదైతే ఉందో, ఒక నేషన్ ఆర్ మన దేశం అనేది అభివృద్ధి చెందాలంటే, ఇండిపెండెంట్ ఇప్పుడు మనదొచ్చేసి ఫెడరలిజమా కాదా? ఫెడరలిజం ఈస్ నథింగ్ బట్ వాట్ యూ కాల్ సమైక్యపరమైన పరిపాలన అంశాలున్నాయా లేదా? ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంటా కదా? అంటే రాష్ట్రాలకి కొన్ని అధికారాలిచ్చారు. అండ్ కేంద్రానికి కొన్ని అధికారాలిచ్చారా లేదా? అండ్ ఎవరి యొక్క ప్రణాళికలు వాళ్ళు రచించుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరికి అభివృద్ధికి సంబంధించిన అంశాలు వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఆఫ్‌కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం అసిస్టెన్స్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం వాళ్ళ సొంత వనరులతోని వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టుకోవడం జరుగుతుంది. ఇలా ఇండిపెండెంట్‌గా ఉండడం బెటరా? లేకపోతే ఇద్దరు కలిసిమెలిసి ప్రణాళికలు రచించుకోవడం అనేది బెటరా? చెప్పండమ్మా. ఇండిపెండెంట్‌గా ఎవరికి వారు యమునా తీర్ అన్నట్టుండి నీ ప్రణాళిక నీదే, నా ప్రణాళిక నాదని చెప్పేసి చేయడం బెటరా? లేదంటే ఇద్దరం కలిసిమెలిసి అటు స్టేట్ గవర్నమెంట్స్ గాని, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ కలిసిమెలిసి మనం ప్రణాళికలు రచించుకుందాం. మన భారతదేశం యొక్క అభివృద్ధి మాత్రమే మనం ముఖ్యం అని జెప్పేసి ఇలా ఉండడం బెటరా? 3 ఆప్షన్ కూడా ఉంది. లేదు కేంద్ర ప్రభుత్వమే ప్రణాళికలు రచించుకొని అర్థమైందా? కేంద్ర ప్రభుత్వమే ప్రణాళికలు రచించుకొని ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఓన్లీ ప్లాన్ అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటింగ్ ద స్టేట్స్. అది రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అమలు చేయడం జరుగుతుంది. ఇది కరెక్టా? అంటే కేంద్ర ప్రభుత్వమే సెంట్రలైజ్డ్ పద్ధతిలో అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయమని చెప్పడం కరెక్టా? లేదంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిమెలిసి మనందరం గూడా కలిసి సమ్మిళితమైపోయి మింగిలపై కోఆర్డినేట్ చేసుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ, మనం మన భారతదేశ ప్రణాళికను రచించుకోవడం అనేది బెటరా? చెప్పండమ్మా. ప్లీజ్ ఆన్సర్ యువర్ క్వెషన్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్టా? ఏది ప్రణాళికలనేది? లేదంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ప్రణాళికలు అమలు చేయడం అనేది కరెక్టా? ఏది మనకి సూటబుల్ అవుతుందనుకుంటున్నారు మీరందరూ గూడా? ఇది మోనోపలైజ్ అన్నమాట. మోనోపలైజ్ అంటే తెలుసు కదమ్మా! కంప్లీట్‌లీ మోనోపలైజ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. కంప్లీట్‌లీ మోనోపలైజ్ సిస్టమ్ అంటే ఏంటి? యెస్. మోనోపలై అంటే ఏంది? వీడు చెప్పిందే మనం వినాలి. స్టేట్ గవర్నమెంట్స్ అనే వినాలి. ఒకప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉందంటే 1950 నుంచి 2014 వరకు చూసుకుంటే అవర్స్ వాస్ ఎ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అన్నమాట. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే తెలుసు కదా! ఎందుకు సార్ ఈ టాపిక్ మీరు కొంచెం తీసుకుంటున్నారంటే, ఒకప్పుడు మనకి కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ అనేది ఉండేది. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ అంటే ఏంది? ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంటే ప్రణాళికలు రచించేదమ్మా. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంటే కేంద్ర ప్రభుత్వమే ఆ యొక్క ప్లానింగ్‌ని డ్రాఫ్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ అమలు చేయాల్సిందే. స్టేట్ గవర్నమెంట్స్ అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రణాళికలు అమలు చేయాలని జెప్పేసి వాళ్ళు నచ్చింది మన మీద రుద్దేవాళ్ళు. ఇది కరెక్ట్ కాదు.
ఈవెన్ మన్మోహన్ సింగ్ ఉంటారు కదమ్మా 2009 లో ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో 2009 సారీ ఎప్పుడైతే 2014 లో వెళ్ళిపోయే ముందు మన్మోహన్ సింగ్ కూడా ఏమన్నారంటే ప్రస్తుతం మనకున్న ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో అర్థమవుతుందమ్మా. ఎస్, ప్రస్తుతం మనకున్న ప్రణాళిక సంఘం అనేది దానిలో రిఫార్మ్స్ అనేది తీసుకురావాలి. మారిన పరిస్థితులకి అనుగుణంగా మారిన పరిస్థితులకి అనుగుణంగా ఏది చేంజెస్ అనేది జరుగుతుందో ఒకప్పుడు పాత పద్ధతిలో 1950లో అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న సిచ్యువేషన్స్ లో అప్పుడున్న పద్ధతుల్లో మనకి ప్రణాళిక సంఘం అనేది సూటబుల్ అయింది. కానీ ప్రెసెంట్ ఎప్పుడైతే మనం క్యాపిటలిజం వైపు ఎప్పుడైతే డైవర్ట్ అయ్యామో అంటే ఎప్పుడైతే క్యాపిటలిజం వైపు యూటర్న్ తీసుకున్నామో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ వైపు ఎప్పుడైతే యూటర్న్ తీసుకున్నామో ఓకేనమ్మా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో పాత చింతకాయ పచ్చడిలాగా ప్లానింగ్ కమిషన్ అనేది కూడా అవసరం లేదు. దాని స్థానంలో కొత్త వ్యవస్థ రావాలని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు మన్మోహన్ సింగ్ వెన్ హీ వాజ్ లీవింగ్ ఎప్పుడైతే 10 year టర్మ్స్ అని కంప్లీట్ చేసిన తర్వాత ప్రణాళికా సంఘంలో రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి బల్లగుద్ది మరి చెప్పి వెళ్ళడం జరిగింది. అర్థమైందా లేదా? అంతేగాని ప్రణాళిక స్థానంలో రివెంజ్ తీర్చుకోవడం కోసమో లేకపోతే దాని స్థానంలో వేరే సంస్థను తీసుకురావాలనేది నరేంద్ర మోడీ యొక్క కాన్సెప్ట్ అనేది కాదమ్మా. ఈవెన్ ద మన్మోహన్ సింగ్ హిమ్సెల్ఫ్ హాస్ యాక్సెప్ట్ దట్ దేర్ నీడ్స్ టు బి బ్రింగ్ సమ్ డ్రాస్టికల్ చేంజెస్. ఓకేనమ్మా. సో డ్రాస్టికల్ గా చేంజెస్ అనేది తీసుకురావాలని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో అందుకే 2014 లో ప్లానింగ్ కమిషన్ అనేది రద్దయిపోయి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేది వచ్చింది. అర్థమైందా? క్లియర్ ఎవరిబడి వై నీతి ఆయోగ్ హ్యాస్ కమింగ్ టు ఫోర్స్ అని చెప్పేసి. సో ఇన్ ద మన్మోహన్ సింగ్ ఇన్ హిస్ లాస్ట్ ప్రణాళిక సంఘం మీటింగ్ ఏదైతే స్పీచింగ్ ఏదైతే ఉందో అందులో రిఫార్మ్స్ అని తీసుకురావాలి ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడున్న సాంకేతిక అంశాల ఆధారంగా చేసుకుని అప్పుడున్న ఆర్థిక వనరుల అంశాల ఆధారంగా చేసుకొని అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకొని మనం ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేసుకున్నాం 1915 లో. కానీ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మన యొక్క భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ప్రలోభం అంటే కదమ్మా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉంది కాబట్టి సో వీటిలో మనం రిఫార్మ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే మనం నీతి ఆయోగ్ అనేది కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. క్లియర్ ఎవరిబడి? దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఇట్ ఇస్ వెరీ ఈజీ అమ్మా. నీతి ఆయోగ్ అనేది బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఓన్లీ నీతి ఆయోగ్ గురించి చదువుకుంటే చాలా చాలా కష్టం. ఓకే, క్లియర్? అర్థమవుతుందమ్మా? అందరికి అర్థమైందా? వై దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్లానింగ్ ఐ మీన్ నీతి ఆయోగ్ ఎగ్జిస్టెన్స్ అనేది ద హోల్ అండ్ సోల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఎందుకు వచ్చిందని అర్థమైందా? ఇది చాలా మంది తెలియదు. ఎంతసేపు ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ ఆ యొక్క డిఫరెన్సెస్ తెలుసుకొని చెప్పుకుంటారు కానీ అసలు నీతి ఆయోగ్ అనేది కాన్సెప్ట్ నరేంద్ర మోడీదని చాలా మంది అనుకుంటున్నారు. బట్ నీతి ఆయోగ్ కాన్సెప్ట్ యొక్క అనే కాన్సెప్ట్ నరేంద్ర మోడీ కాదమ్మా. నీతి ఆయోగ్ కాన్సెప్ట్ అనేది మన్మోహన్ సింగ్ దే యాక్చువల్ చెప్పాలంటే. ఒకవేళ ఫ్యూచర్ జనరేషన్ కి ఒకవేళ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తే నా యొక్క వ్యవస్థ ఇలా ఉంటుందని చెప్పేసి తనకు థాట్ అనేది ఉంది. మేబీ నెక్స్ట్ టైం నేను అధికారంలోకి వస్తే మేబీ ఐ యూస్ టు సెటప్ ద నీతి ఆయోగ్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ బట్ దాన్ని పవర్ లోకి రాకపోవడం వల్ల ఆ ఐడియాస్ ఏదైతున్నాయో ఐడియాలజీస్ ఏదైతున్నాయో మన నరేంద్ర మోడీ గారు తీసుకొని ఇన్పుట్స్ తీసుకొని హీ హాస్ కాన్స్టిట్యూటెడ్ నీతి ఆయోగ్. అర్థమైందా? దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. నీతి ఆయోగ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇది. సో అందుకే 2014 ఐ థింక్ ఆగస్ట్ లో దీన్ని రద్దు చేయడం జరిగింది. ఇది ప్లానింగ్ కమిషన్ ని. దాని స్థానంలో 2015 Jan 1st మనకి నీతి ఆయోగ్ అనేది కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఏంటి సార్ అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఆల్రెడీ చెప్పాను. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే నీతి ఆయోగ్ సంబంధించిన వాటికున్న అంశాలు ఏంటి? ప్రణాళిక సంబంధించిన అంశాలు ఏంటి? బిఫోర్ గోయింగ్ టు దట్ థింక్ ట్యాంక్ పాలసీ అవన్నీ వెళ్లే ముందు మనకి ఆర్టికల్ 39 అనేది ఒకటి ఉంది, గుర్తుందా? డూ యు నో వాట్ ఈస్ ఆర్టికల్ 39? ఆర్టికల్ 39 లో మనకి డిపిఎస్పీస్ అని మెన్షన్ చేశారు, గుర్తుంది లేదా? మొన్న సివిల్స్ లో కూడా అడిగాడు. వెల్ఫేర్ మెకానిజం అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అని చెప్పేసి. ఐ థింక్ డిపిఎస్పీస్, ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి నో ద డిపిఎస్పీస్ కి సంబంధించింది. ఓకే, హాయ్ ఎవ్రీవన్, అందరికి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అమ్మా. సో ఆర్టికల్ 39 లో డిపిఎస్పీస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ 39 ఏ గాని బి గాని సి గాని డి అంశాలు చూసుకుంటే కొంచెం సోషియో ఎకనామిక్ ప్లానింగ్ ఏదైతే ఉందో, సోషియో ఎకనామిక్ ప్లానింగ్ అంటే తెలుసు కదమ్మా. సోషియో ఎకనామిక్ ప్లానింగ్ మీ అందరికి ఒకటి అడుగుతున్నాను. సోషియో ఎకనామిక్ ప్లానింగ్ అని తెలుసు కదా. సామాజిక ఆర్థిక ప్రణాళిక అనేది కేంద్ర అంశమా, రాష్ట్ర అంశమా, లేకపోతే ఉమ్మడి జాబితాకి సంబంధించిన అంశమా? ఇజ్ ఇట్ ఏ సెంట్రల్ ఆర్ యూనియన్ లిస్ట్ ఆర్ ఇజ్ ఇట్ ఏ స్టేట్ లిస్ట్ ఆర్ ఇజ్ ఇట్ ఏ కంకరెంట్ లిస్ట్? అంటే మన భారతదేశ భవిష్యత్తు ఏదైతే ఉందో, ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందా, ఉమ్మడిగా ఇద్దరు కలిసిమెలిసి ప్రణాళికలు రచించుకోవాలా? మనకు భారతదేశ పురోగామి వృద్ధి గురించి కానీ, ప్రోగ్రెసివ్నెస్ గురించి కానీ, డెవలప్మెంట్ గురించి కానీ ఇట్ ఈస్ ఇన్ కంకరెంట్ లిస్ట్. కాబట్టి చెక్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వంలో 100 జాబితాలు, రాష్ట్ర ప్రభుత్వంలో 62 జాబితాలు, ఉమ్మడి జాబితాలు 51 జాబితాలు ఉన్నాయి.
ఓకేనమ్మా. అవశిష్ట జాబితాలో మూడో, నాలుగో ఉన్నాయి. ఇది రెసిడ్యూరీ లిస్ట్ లో చూసుకుంటే. అలా చూసుకుంటే ఈ సోషియో ఎకనామిక్ ప్లానింగ్ ఫస్ట్ క్వెషన్ ఇదే అడుగుతున్నాడమ్మా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో. నీతి ఆయోగ్ గురించి కంటే ముందు ఒక క్వెషన్ ఇలా వేస్తున్నాడు. అసలు మనకి నిజంగా ప్రణాళికల గురించి ఒక ఐడియా ఉందా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని సోషియో ఎకనామిక్ ప్లానింగ్ హ్యాస్ ఆస్క్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వెషన్ అన్నమాట. సామాజిక ఆర్థిక ప్రణాళికలంతా కూడా ఉమ్మడి జాబితాకి సంబంధించిన అంశాలు. ఇది పాలిటీలో చాలా సార్లు అడగడం జరిగింది. వేరియస్ గ్రూప్స్ ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఎకానమీలో కూడా వేరియస్ గ్రూప్స్ ఎగ్జామ్స్ లో కూడా అడగడం జరిగింది. ఇది బిట్ అనేది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అర్థమైందమ్మా? సోషియో ఎకనామిక్ ప్లానింగ్ అంటే మన ఆర్థిక వనరులు గాని, మన యొక్క సహజ వనరులు గాని, మనకి సంబంధించిన ఏదైతే మానవ వనరులు గాని సమర్థవంతంగా వినియోగించుకొని దేశ భవిష్యత్తు గురించి, దేశ అభివృద్ధి గురించి మనం పాటుపడాలని చెప్పేసి అందరూ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కమింగ్ నీతి ఆయోగ్. ఇప్పుడు మనం నీతి ఆయోగ్ వచ్చేద్దాం డైరెక్ట్ గా. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం. ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. 10 మినిట్స్ ఆల్మోస్ట్. సో నీతి ఆయోగ్ గురించి వచ్చేద్దాం. సో నీతి ఆయోగ్ గురించి మనం డైరెక్ట్ గా చదువుకుంటే కొంచెం కష్టమే. అందుకే మనం ఏం చేద్దామంటే కంపేర్ ద నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ ని మనం దేనితో కంపేర్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుందంటే మన ప్లానింగ్ కమిషన్ తో కంపేర్ చేసుకుంటే ఇట్ విల్ వెరీ ఈజీ. సో దట్ ఒకే టైంలో మనకి ప్లానింగ్ కమిషన్ గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది, ఒకే టైంలో నీతి ఆయోగ్ గురించి కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. క్లియర్ ఎవరీవన్? ఓకేనమ్మా. సో నీతి ఆయోగ్ దీనికి సంబంధించిన చైర్మన్ ఎవరు అనేది ముందు స్ట్రక్చర్ పరంగా వెళ్దాము, కాన్సెప్ట్ పరంగా డిఫరెన్సెస్ అని చెప్పుకుంటా పోదామా. ఇది ఇక్కడి నుంచి స్టార్టింగ్. సో ముందు చెప్పాను కదమ్మా, మూడు మూడు ముందు స్లోగా ఉంటుంది, ముందు బేసిక్ లెవెల్ ఉంటుందమ్మా. నా సెషన్ అంతా కూడా బేసిక్ లెవెల్ నుంచి మెల్లమెల్లగా కొంచెం మీడియం లెవెల్లోకి వెళ్ళిపోతుంది. మీడియం లెవెల్ నుంచి కొంచెం టఫ్ ఆర్ అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ముందు బేసిక్ ఫండమెంటల్స్ చెప్పుకుంటా పోతాను, కొంచెం కాంప్రహెన్సివ్ వెళ్ళిపోతుంది తర్వాత అంతా సెషన్ అంతా కూడా. తర్వాత లాస్ట్ వచ్చేసరికి అడ్వాన్స్ లెవెల్ వెళ్ళిపోతుంది. సో దోస్ హు ఆల్రెడీ నో అబౌట్ దిస్ నీతి యాప్ అడ్వాన్స్ లెవెల్ గురించి వెయిట్ చేస్తున్నారు, కొంచెం పేషెంట్ గా వెయిట్ చేయండి. ఎవరైతే స్టార్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాం. దోస్ ఆర్ బిగినింగ్ దేర్ కెరియర్, దోస్ ఆర్ బిగినింగ్ దేర్ ఎకానమీ. ఆ నీతి ఆయోగ్ కానీ ప్లానింగ్ కమిషన్ ఎవరైతే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ లిసన్ టు దిస్ థింగ్. ఓకేనమ్మా, స్టార్ట్ చేద్దామా? ఎస్ ఎస్. సో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి మనకి ఎవరు ఉన్నారంటే ప్రధానమంత్రి అమ్మ. ద చైర్మన్ ఫర్ దిస్ నీతి ఆయోగ్ ఇస్ ప్రధానమంత్రి. ప్లానింగ్ కమిషన్ కూడా ప్రధానమంత్రి. ఈ ఇద్దరు కూడా చూసుకుంటే దీస్ బోత్ ఆర్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ అని కూడా అంటాం. ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటే తెలుసు కదమ్మా, ఇవి పదవి రీత్యా అంటే తెలుసు కదమ్మా, పదవి రీత్యా హోదా రీత్యా అని కూడా అనొచ్చు. పదవి రీత్యా హోదా రీత్యా దానికి సంబంధించిన ఆ యొక్క చైర్మన్ అని చెప్పేసి అనొచ్చు. ఓకేనమ్మా, అధ్యక్షులని కూడా అని చెప్పొచ్చు. బై డిఫాల్ట్ గా ఉంటారు. అంటే నరేంద్ర మోడీ మన పిఎం కాబట్టి ఈజ్ డిఫాల్ట్. నరేంద్ర మోడీ స్థానంలో రేపు ఒక వేరే వ్యక్తి వస్తే ఆ వేరే వ్యక్తి బై డిఫాల్ట్ గా నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే నీతి ఆయోగ్ అనేది, ఇది కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడమ్మా. నీతి ఆయోగ్ అనేది ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థనా, లేదంటే ఈజ్ ఇట్ ఏ స్టాచ్యుటరీ బాడీ? ఇది ఒక చట్టబద్ధమైన సంస్థనా, లేదంటే ఇది ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీయా? లేదంటే ఇది ఒక గవర్నమెంట్ కి సంబంధించిన బాడీయా? ప్లీజ్ టెల్ మీ. సో ఇది రాజ్యాంగబద్ధ సంస్థనా, ఇది చట్టబద్ధమైన సంస్థనా, లేకపోతే ఇది యొక్క రాజ్యాంగబద్ధేతర చట్టబద్ధేతర సంస్థనా? ఓకేనమ్మా, లేదంటే ఇది ఒక ప్రభుత్వ సంస్థనా? ప్లీజ్ టెల్ మీ దా. ఓకేనమ్మా. ఎస్, ఐ విల్ బి క్లియరింగ్ ఆల్ యువర్ డౌట్స్ అమ్మా. డౌట్స్ అన్ని కూడా రాసి పెట్టుకోండి, లాస్ట్ లో మీకు క్లియర్ చేస్తాను. అండ్ ఇట్స్ ఎ సింపుల్ ఇన్స్ట్రక్షన్. దోస్ హ్యావ్ డౌట్స్ ప్లీజ్ కీప్ ఇట్ అసైడ్. లాస్ట్ లో ఒకసారి డౌట్స్ ఉన్నప్పుడు మీరు అడగండి అమ్మా. సో రాజ్యాంగబద్ధ సంస్థనా? ఇట్ ఈస్ నైదర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఇది ఒక చట్టబద్ధేతర సంస్థ కాదు, ఇది ఒక రాజ్యాంగబద్ధేతర చట్టబద్ధేతర సంస్థ. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదమ్మా. దే హావ్ నెవర్ మెన్షన్డ్ ఇట్ ఎనీ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. పార్లమెంట్ అనేది ఒక చట్టం ద్వారా కూడా ఏర్పడలేదు. ఇది కేవలం ఒక క్యాబినెట్ మీటింగ్ ద్వారా, క్యాబినెట్ తెలుసు కదమ్మా, క్యాబినెట్ మంత్రిత్వ శాఖ ద్వారా, క్యాబినెట్ ఉంటారు కదమ్మా, మన ప్రధానమంత్రి మన క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కలుసుకొని మన పాత యొక్క ప్రణాళిక సంఘం స్థానంలో ఆ నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్ ఎవ్రీబడి? సో ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. ఓకేనమ్మా, రాజ్యాంగబద్ధేతర చట్టబద్ధేతర సంస్థ. సో రాజ్యాంగబద్ధేతర సంస్థ గాని చట్టబద్ధేతర సంస్థ గాని కేవలము ఆ యొక్క కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఏర్పాటు చేసే అధికారం ఉంది కానీ రాజ్యాంగం ఏర్పాటు చేసే అధికారం లేదు, లేక చట్టం అనేది ఏర్పాటు చేసే అధికారం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్తున్నానమ్మా, ఇవాళ 7 PM యూపీఎస్సి ప్రిలిమ్స్ 2020 క్వశ్చన్ పేపర్ డిస్కషన్ ఉంది, పాలిటీకి సంబంధించింది. ప్లీజ్ కమ్ ఎట్ 7 PM. నైట్ 9 PM వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఉంది. ప్లీజ్ డోంట్ మిస్ దోస్ క్లాసెస్. ఓకే, ప్లీజ్ ఎన్రోల్ చేసుకోండి, స్పెషల్ క్లాసెస్ అవి కూడా. ఓకే, ఎస్, గవర్నమెంట్ బాడీ అంతకన్నా కాదు. సో నీతి ఆయోగ్ గురించి అడిగితే ఫస్ట్ క్వశ్చన్ ఇది అడుగుతాడు. బేసిక్ లెవెల్లో చూసుకుంటే
అండ్ దానికి చైర్మన్ వచ్చేసి ఇది ఉంటారు. అండ్ ఇది కాకుండా మనకు ఒక వైస్ చైర్మన్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనమ్మా, మనకు ఒక వైస్ చైర్మన్ క్లియర్ ఇక్కడ చూడండి. సో దెర్ ఇస్ వైస్ చైర్మన్, ఓకే, ఫర్ దిస్ నీతి ఆయోగ్. హీస్ బిన్ అపాయింటెడ్ బై పిఎం. అర్థమైందమ్మా? సో చైర్మన్ వచ్చేసి హోదారీత్యా బై డిఫాల్ట్ గా ఇద్దరికి కూడా ఇది ఉంటారు. బట్ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ అపాయింటెడ్ బై పిఎం. మరి ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్ గల డిఫరెన్స్ ఏంటంటే, జనరల్ గా అంటే ఒకసారి అడుగుతున్నాడమ్మా వాట్ ఇస్ అ క్లియర్ కట్ డెఫినేషన్ అని చెప్పేసి. ఇప్పుడు మన ప్రధానమంత్రి వచ్చేసి హీఈస్ ఏ పార్ట్ టైం అమ్మా. పార్ట్ టైం అని చెప్పేసి, పార్ట్ టైం అంటే తెలుసు కదమ్మా, అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ యొక్క నీతి ఆయోగ్ కి మాత్రమే నామినల్ గా మాత్రమే చైర్మన్ గా ఉంటాడు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంతా కూడా ఎవరి కంట్రోల్ ఉంటుంది, అండర్ హూస్ కంట్రోల్? ఆ యొక్క వైస్ చైర్మన్ కంట్రోల్ లోనే ఉంటుంది అనమాట. మొత్తం ఆ అధికారిక నిర్ణయాలు కానీ ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ కానీ మొత్తం కూడా వైస్ చైర్మన్. ఇతన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే మన పిఎం అపాయింట్ చేయడం జరుగుతుంది. క్లియర్ ఎవరిబడి? ఆబ్వియస్లీ పిఎం అని పేరుకు ఉన్నా కానీ ఆబ్వియస్లీ క్యాబినెట్ డెసిషన్ ఉంటుంది కదమ్మా. పిఎం అండ్ ఆ యొక్క క్యాబినెట్ మంత్రులు అవుతున్న వాళ్ళందరూ కూర్చొని సో వాళ్ళు అపాయింట్ చేయడం, సలహా సూచన మేరకు వైస్ చైర్మన్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆబ్వియస్లీ సేమ్ ఈవెన్ ప్రణాళికా సంఘానికి కూడా అంతే. దే ఆర్ ఆల్సో అపాయింటెడ్ బై పిఎం. ఆ యొక్క పిఎం ఏదైతుందో ఆ క్యాబినెట్ డెసిషన్ ఏదైతుందో ఆ క్యాబినెట్ డెసిషన్ తీసుకుని ఆ ప్రణాళికకు సంబంధించిన వైస్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు అందరికి క్లియర్ ఉందా? ఎస్. బట్ దీస్ విల్ బి యాక్టింగ్ లైక్ ఏ ఫుల్ టర్మ్ మెంబర్. ఫుల్ టర్మ్ చైర్మన్ గా వ్యవహరించేది ఇది కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడు. సో నీతి ఆయోగ్ లో ఫుల్ టర్మ్ పూర్తి కాలంగా, పాక్షికంగా కాకుండా పూర్తి కాలపు బాధ్యత ఎవరు తీసుకున్నారంటే పిఎంఆ, లేకపోతే వైస్ చైర్మనా, లేకపోతే చైర్మనా, లేకపోతే మెక్స్ మెంబర్సా, ఎక్స్ అఫిషియల్ మెంబర్సా, నామినల్ మెంబర్సా, నామినేటెడ్ మెంబర్సా, క్యాబినెట్ మినిస్టర్స్ ఇలా అని అడుగుతుంటాడమ్మా. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ టర్మ్ వచ్చేసి వైస్ చైర్మన్ తీసుకోవడం జరిగింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. సరే అంతా బాగానే ఉంది, బాగానే చెప్పారు. అసలు థింగ్ ఏమంటారు, నీతి ఆయోగ్ కి సంబంధించిన డెఫినేషన్ అనేది ఏంది? అసలు మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది అంటే నీతి ఆయోగ్ కి సంబంధించిన డెఫినేషన్ ఏందో మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. నీతి ఆయోగ్ కి ప్రణాళిక సంఘానికి సంబంధించిన మెయిన్ బేసిక్ డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ విల్ గో విత్ డెఫినేషన్ అమ్మా, ఎందుకంటే చైర్మన్ అయిపోయింది, వైస్ చైర్మన్ అయిపోయింది కాబట్టి మిగతా మెంబర్స్ అంతా కాన్స్టిట్యూషన్ అంతా కూడా డీటెయిల్ గా చెప్పుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, నీతి ఆయోగ్ సంబంధించిన ప్రణాళికకి సంబంధించిన డెఫినేషన్ అనేది మనం కొంచెం క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఇది 10 నిమిషాలు పడుతుందమ్మా. ఆ డెఫినేషన్ 10 నిమిషాలు. మీకు ఒక్కసారి డెఫినేషన్ అనేది క్లియర్ కట్ గా అర్థమైంది అనుకోండి, ఆటోమేటికలీ యుల్ బి అండర్స్టాండింగ్. క్లియర్? అసలు నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ ని సో మీరు చాలా బుక్ లో చూసుకున్నారు కదా. థింక్ ట్యాంక్ పాలసీ అని విన్నారా లేదా? చూసారా లేదా? చాలా మంది ఏమనుకుంటున్నారు, వాట్ ఈస్ దిస్ థింక్ ట్యాంక్ పాలసీ? మేధో సంపత్తి సంబంధించిన విధానాలు, మేధో సంపత్తికి సంబంధించిన విధానాలు అని చెప్పేసి అంటారు. థింక్ ట్యాంక్ అంటే ఏంటి? కెన్ ఎనీబడీ సే వాట్ ఈస్ థింక్ ట్యాంక్? థింక్ ట్యాంక్ మీరందరూ కూడా మన భారతదేశంలో చాలా మంది ఎక్స్పర్టైజ్డ్ పర్సన్స్ ఉన్నారా లేదా? ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్ ఎక్స్పర్ట్ నిష్ణాతులైన వ్యక్తులు ఉన్నారా లేదా? ఎస్, వాళ్ళని తీసుకోవచ్చు. మన భారతదేశంలో పర్టికులర్ గా కొన్ని ఫీల్డ్స్ లో, కొన్ని ఆర్గనైజేషన్స్ లో కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారా లేదా? ఎస్, ఆయా రంగాలకు సంబంధించిన నిష్ణాతులైన వ్యక్తులు కూడా ఉండడం జరిగింది. అది ఫినాన్స్ కి సంబంధించి ఉండొచ్చు, లేదంటే స్పోర్ట్స్ కి సంబంధించి ఉండొచ్చు, లేకపోతే రెవెన్యూకి సంబంధించి ఉండొచ్చు, అగ్రికల్చర్ సంబంధించి ఉండొచ్చు, ఇండస్ట్రీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆ వ్యక్తులందరూ కూడా దే ఆర్ మోర్ ఓవర్ మేబీ ఎడ్యుకేషన్ సైడ్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, సెక్టోరియల్ కానీ, ఉమెన్ కానీ, ఇలా ప్రతి రంగానికి సంబంధించిన సోషల్ సర్వీస్ కానీ, కోఆపరేటివ్ సర్వీసెస్ కానీ, ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే దేర్ విల్ బి సమ్ ఎక్స్పర్టైజ్డ్ పర్సన్స్ ఉంటారు. ఎమినెంట్ పర్సన్స్ అని కూడా అనొచ్చు మనం. ఓకేనమ్మా? వాళ్ళు ప్లస్ భారతదేశంలో మనకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా లేదా? కొన్ని వ్యవస్థలు ఉన్నాయా లేదా? ఏంటి ఆ ఇన్స్టిట్యూషన్స్? లైక్ ఐఐటీస్ కానీ, లైక్ ఐఐఎంస్ కానీ, లేకపోతే ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇవన్నీ కూడా రీసెర్చ్ R&D డిపార్ట్మెంట్స్ ఉన్నాయా లేదా? ప్లీజ్ టెల్ మీ. నిష్ణాతులైన వ్యక్తులు, ఇండివిజువల్స్ ఉన్నారు. దే హావ్ డెడికేటెడ్ దర్ హోల్ లైఫ్ టువర్డ్స్ ద నేషన్ సర్వీసెస్ అండ్ దేర్ ఆల్సో సమ్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్స్. ఒప్పుకుంటారా లేదా? మరి వీళ్ళందరూ కూడా భవిష్యత్తు తరాలకి సంబంధించిన, భావి తరాలకి సంబంధించిన మేధావులా కాదా? వీళ్ళందరూ కూడా ఆ మేధావులకు సంబంధించిన సలహాలు, ఆ మేధావులకు సంబంధించిన సూచనలు, అర్థమైందమ్మా? అలా సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎవరమ్మా? స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన, రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే ఎక్స్పర్టైజ్ గ్రూప్స్ ఎవరైతే టాస్క్ ఫోర్స్ అంటే కదమ్మా, ఆ టాస్క్ ఫోర్స్ కానీ, ఎక్స్పర్టైజ్డ్ ఇంటలెక్చువల్స్ కానీ, వాళ్ళకి గ్రూప్స్ ఏదైతున్నారో వాళ్ళు, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా కొంతమంది మెంబర్స్ ఉంటారు, కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, కొంతమంది నిష్ణాతులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి మెలిసి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, భారతదేశంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కలిసి మెలిసి
కూర్చొని ఒక దగ్గర మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని, సమావేశాలు ఏర్పాటు చేసుకొని, మన భారతదేశ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే మన భారతదేశం అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది? వాట్ వి హావ్ టు డన్ అని చెప్పేసి మేధావి వర్గం అంతా కూడా ఒకే దగ్గర కూర్చుంటే ఒక అవుట్‌కమ్ అనేది పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందా లేదా? సరే ఇంత చెప్పేది బాగుంది. ఇదే గదా కరెక్ట్‌గా ప్రణాళికలు రచించుకునేదంటే, ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది అలా ఉండేది కాదమ్మా. ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎలా ఉండేదో తెలుసా? ప్రణాళికా సం ప్రణాళికా సంఘానికి సంబంధించిన సభ్యులు మాత్రమే ఎవరమ్మా? ప్రణాళికా సంఘానికి సంబంధించిన ప్లానింగ్ కమిషన్‌కి సంబంధించిన మెంబర్స్ ఉంటారు గదమ్మా! ఒక్క నిమిషం అమ్మ. ప్రణాళికా సంఘం ఒకప్పుడు ప్రణాళికా సంఘానికి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఓకే. సభ్యులు ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే ఆ యొక్క దేశ ప్రణాళికను రచించేవాళ్ళన్నమాట. డ్రాఫ్ట్ చేసేవాళ్ళు. ప్లానింగ్ యొక్క డ్రాఫ్ట్ అంతా గూడా ఈ యొక్క 7 లేదా 8 మంది సభ్యులతో మాత్రమే ఆ యొక్క ప్లానింగ్‌కి సంబంధించి డ్రాఫ్ట్ చేసేవాళ్ళు. ఇది కరెక్టా? లేదంటే అందరూ కూర్చొని కలిసిమెలిసి ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని, ఒకరినొకరిని కోఆపరేట్ చేసుకొని, మన దేశ ప్రణాళికలు గాని, రచన చేసుకోవడం, విధానాలు గాని రచించడం అనేది కరెక్టా? ఏది కరెక్ట్ అమ్మా? విచ్ ఈస్ బెటర్ ఆప్షన్? ప్రణాళికా సంఘం ఓన్లీ కొంతమంది సభ్యులు కూర్చొని మన భారతదేశ భవిష్యత్తును నిర్ణయించడం అనేది కరెక్టా? లేదంటే అన్ని మేధావి వర్గాలు అందరూ కూర్చొని ఈవెన్ ఆఖరికి దే ఆర్ టేకింగ్ ద అడ్వైజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. అంతర్జాతీయ ఏదైతే సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీన్నే థింక్ ట్యాంక్ పాలిసీ అని కూడా అంటాము. అర్థమైందా లేమ్మా? ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే కాన్సెప్ట్ ఏదో ఇట్ ఈస్ నోన్ యాస్ థింక్ ట్యాంక్ పాలిసీ. క్లియర్ ఎవ్రీబడీ? అండర్‌స్టూడ్? ఎవ్రీవన్? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? స్టిల్ డూ యూ పీపుల్ హావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? యెస్? ఆర్ యూ అండర్‌స్టాండింగ్ వాట్ ఈస్ థింక్ ట్యాంక్ పాలిసీ? అందరికి గూడా మేధావి వర్గానికి సంబంధించిన విధానాలు ఏదైతే ఉన్నాయో ఓకేనమ్మా? దానికి సంబంధించిన థింక్ ట్యాంక్ పాలిసీ అంటే అందరికి ఇప్పుడు అర్థమైంది. ఇంకా వస్తుందమ్మా. భారతదేశంలో పౌరులు గాని, భారతదేశంలో మహిళలు గాని, యువత గాని, వెనుకబడిన వర్గాలు గాని సో అందరూ గూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. సో కొంతమంది వ్యక్తి చేతుల్లో దేశ భవిష్యత్తు, దేశ ప్రణాళికలను కరెక్ట్‌గా ఉండడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోని అందరం కలిసిమెలిసి అంటే ఇక్కడ ఇండియా అనేది ఒక యూనిట్‌గా తీసుకోవాలి. ట్విస్ట్ ఏందంటే ఇక్కడ కొంచెం డిసడ్వాంటేజ్ స్టేట్స్‌కి ఏముందంటే మన భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ముందుకెళ్ళాలి గానీ, మీ యొక్క ఇండివిడ్యువల్ ఎజెండాస్ మా రాష్ట్రము అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉండకూడదు. మీ రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన ముఖ్యమంత్రులు, సీఎంలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ గూడా వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలి. కానీ అది ఎలా ఉండాలి? భారతదేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఉండాలి గానీ, మీ యొక్క సొంత ఎజెండాలతోనొచ్చి మా రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్‌తోని ఉండకూడదు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్స్? అందరికి అర్థమైందా? డిస్క్రిమినేషన్ గాని, పార్షియాలిటీ గాని మీ వైపున్న ఆ యొక్క ఓవర్‌లాపింగ్ గాని, లేకపోతే మీకున్న అజెండాస్ అనేది ఇక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి వీల్లేదు. అలాంటి ప్రణాళికలు రచించండి అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. హోప్ యూ పీపుల్ ఆర్ అండర్‌స్టాండింగ్ స్లోలీ. అందరికి గూడా కొంచెం కొంచెం క్లారిటీ అనేది వస్తుందనుకుంటా. యెస్. అర్థమవుతుందమ్మా? యెస్. సో ఇప్పుడు చూడండి ఇంకా ఉందమ్మా. థింక్ ట్యాంక్ పాలిసీకి సంబంధించి ఇంకా చాలా చాలా ఉంది. చూడండి. థింక్ ట్యాంక్ ఇన్ పాలిసీ. నీతి ఆయోగ్ ఈస్ ప్లాన్డ్ యాస్ ఎ థింక్ ట్యాంక్ ఇన్‌స్టిట్యూషన్. ఇన్‌స్టిట్యూషన్ అంటే అదొక వ్యవస్థ. విచ్ స్టాండ్స్ నాట్ ఓన్లీ యాస్ ఎ హబ్ ఫర్ నాలెడ్జ్. నాలెడ్జ్‌కి సంబంధించిన హబ్బే కాకుండా బట్ ఆల్సో ఫర్ గుడ్ గవర్నెన్స్. ఒక భారతదేశానికి సంబంధించిన ఒక సుపరిపాలన. సుపరిపాలన తెలుసు కదమ్మా! ఒక మంచి పరిపాలన అందించాలి. ట్రాన్స్‌పరెంట్‌గా, పారదర్శకంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మనకి ఈ యొక్క థింక్ ట్యాంక్ పాలిసీ అనేది ఉంది. సో హిడెన్ ఎజెండాస్ పెట్టుకొని ఓకేనమ్మా? హిడెన్ అంటే తెలుసు కదమ్మా! సో హిడెన్ ఎజెండాస్ అనేది పెట్టుకొని మన యొక్క దేశ భవిష్యత్తు అనేది ఉండడానికి వీల్లేదు. పారదర్శకంగా అకౌంటబిలిటీ జవాబుదారీతనం అనేది ఉండాలి. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి అన్న ఉద్దేశంతోని మెన్షన్ చేయడం జరిగింది. యెస్ సార్. ప్రణాళికా సంఘం అదేంది కదా! అది అంతకుముందు చేసిన పంచవర్ష ప్రణాళిక గురించి పరీక్షలో ప్రశ్నలు వస్తాయా? ఇప్పుడున్న నీతి ఆయోగ్ మీద నుంచి వస్తాయి. పంచవర్ష ప్రణాళికల గురించి అస్సలు రావు. 12థ్ ప్లాన్ గురించి అసలకే రావు. మేక్ ష్యూర్ దట్. ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ కామన్ క్వెషన్ అండ్ ఇట్స్ ఏ వెరీ అండర్‌స్టాండబుల్ క్వెషన్. దట్ ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్‌డేట్ ఉన్నారా లేదా అని చెప్పేసి ఆలోచిస్తారు గానీ, ఔట్‌డేటెడ్ ఫార్ములాస్, ఔట్‌డేటెడ్ స్కీమ్స్, ఔట్‌డేటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి ఎవ్వరు గూడా అడగరు నాకు తెలిసినంత వరకు. సో, అందుకే గదా! ప్రెజెంట్ గ్రూప్ 2 గాని, గ్రూప్ 1 గాని, లేకపోతే ఎకానమీ కానీ, లేకపోతే ఐఏఎస్ కానీ, ప్రెజెంట్ కంటెంపరరీ ఈవెన్ నీతి ఆయోగ్ గురించి వాడు అడగడు. నాకు తెలిసి నీతి ఆయోగ్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఈ మధ్య.
మొన్ననే రీసెంట్ గా January 2020లో 5th మీటింగ్ జరిగింది. 5th గవర్నింగ్ కౌన్సిల్. ఆ మీటింగ్ కి సంబంధించిన కంక్లూజన్ మినిట్స్ అడుగుతున్నాడు గానీ, నీతి ఆయోగ్ కూడా ఔట్‌డేటెడే. అసలు మీరు చదవాల్సిన నీతి ఆయోగ్ గురించి కూడా కాదు. కాకపోతే నీతి ఆయోగ్ గురించి తెలిస్తేనే కదా! నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్స్ గురించి మనకు అర్థమయ్యేది. 5 గవర్నింగ్ కౌన్సిల్స్ ఉన్నాయి. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లు 5 జరిగాయి ఇప్పటి వరకు కూడా. అందులో తీసుకున్న అంశాలేంటి? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలేంటి? అనేది అవి అడుగుతున్నాడు ఈ మధ్య క్వెషన్స్ అంతా కూడా. ఒకప్పుడు ఫినాన్స్ కమిషన్, ప్రణాళిక సంఘము, యూపీఎస్సీ, ఎలక్షన్ కమిషన్ ఇలాంటి క్వెషన్స్ అడిగేవాడు. స్ట్రక్చరల్‌గా అడిగేవాడు. ఆ వ్యవస్థ కూర్పు, నిర్మాణం ఎలా తొలగిస్తాము? ఎలా? అవన్నీ కూడా ఔట్‌డేటెడ్ అమ్మా. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలేంటి? ఇప్పుడు వాళ్ళు తీసుకున్న రిఫార్మ్స్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి? అవి మాత్రమే ఫోకస్ చేస్తున్నాడే గానీ, హి ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద స్టాటిస్టికల్ పార్ట్స్. క్లియర్ ఎవ్రీబడి? చాలా మంది వినండమ్మా. సార్ నీతి ఆయోగ్ గురించి ఎగ్జామ్‌లో వస్తుందంటే మేబీ లో లెవెల్ ఎగ్జామ్స్, బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉందేమో గానీ, కొంచెం హై లెవెల్ ఎగ్జామ్స్ మాత్రం నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు అయితే లేటెస్ట్ గవర్నమెంట్ మీటింగ్‌కి సంబంధించిన మినిట్స్ ఉంటాయి కదమ్మా! వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ లేటెస్ట్ మీటింగ్‌కి సంబంధించిన కౌన్సిల్‌కి సంబంధించిన మినిట్స్ కూడా వేరే ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టేక్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నీతి ఆయోగ్ అప్‌డేట్స్ వస్తుంటాయి కదా! వాళ్ళకి సంబంధించిన అప్‌డేట్స్ వస్తుంటాయి. సో, ఎవ్రీ మంత్ వాళ్ళు ఏదో ఒకటి కొత్త కొత్త రిఫార్మ్ తీసుకొస్తూనే ఉన్నారు. అవి ఎక్కువ ఫోకస్ చేయండి గానీ, వీటి మీద స్ట్రక్చరల్ పరంగా మాత్రం కొంచెం తక్కువ ఫోకస్ చేయండమ్మా. క్లియర్ ఎవ్రీబడీ? యెస్. చూడండి, ఇట్స్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఫర్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ పాలిసీస్. చెప్పాను గదా! ఆ యొక్క ప్రభుత్వ విధానాలు గాని, ఏదైతే అమలు చేస్తున్నామో వాటికి సంబంధించిన అమలు గాని, వాటికి సంబంధించిన పర్యవేక్షణ అంతా గూడా ఒక సింగిల్ ప్లాట్‌ఫార్మ్ అని మనం ఏర్పాటు చేసుకోండి. అందరి యొక్క శాఖలు, మంత్రిత్వ శాఖలు గాని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గాని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గూడా అందరూ ఒకే దగ్గర క్రోడీకరించడాన్ని, ఒకే దగ్గర బ్రింగింగ్ వేరియస్ ప్లాట్‌ఫార్మ్స్ ఇంటూ సింగిల్ వన్ ఈస్ నోన్ యాస్ థింక్ ట్యాంక్ పాలిసీ. క్లియర్? అర్థమవుతుందమ్మా? మొన్న రీసెంట్‌గా సివిల్స్ క్వెషన్ పేపర్ చూడంగానే మీకు అర్థమైపోవాలమ్మా. కొంచెం మొన్నైతే అందరికి ట్విస్ట్ ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్ నుంచి పాపం చాలా మంది డైనమిక్ పార్ట్ ఎక్స్‌పెక్ట్ చేశారు గానీ, డైనమిక్ అనేది అడగలేదు. నాకు తెలిసిన 1, 2 బిట్లు తప్పితే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగలేదు. ఇట్స్ ఎ బ్యాడ్ లక్ ఫర్ అస్. పాపం చాలా మందికి దెబ్బ పడింది. సో, మోర్ ఏ థింక్ ట్యాంక్ దాన్ ఏ ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ. ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ అంతా గూడా ఏ రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక వనరులు కావాలి? ఏ రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక వనరులు కావాలి? ఏ రాష్ట్రాలకి ఎన్ని నిధులు ఇవ్వాలి? ఏ రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాని మీదనే కాన్సంట్రేట్ చేసేది. అది అలా కంపారిటివ్‌గా చెప్పుకుంటే ఈజీగా అర్థమవుతుంది నీతి ఆయోగ్ అనేది. ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ ఎలా ఉండేది తెలుసా? ప్లానింగ్ కమిషన్ అనేది మీటింగ్ అనేది జరిగేది. ప్లానింగ్ కమిషన్ మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళేం చేసేవారంటే ప్రణాళిక సంఘానికి సంబంధించిన సభ్యులు ఇప్పుడు సపోజ్ 28 రాష్ట్రాలు ఉన్నాయనుకుంటే, 28 రాష్ట్రాలకి ఎన్ని నిధులు మంజూరు చేయాలి? ఎన్ని ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? బడ్జెట్‌లో వాళ్ళకి ఎంత అలొకేట్ చేయాలి? ఏ ఇన్‌స్టిట్యూషన్స్ ఉండాలి? ఏ ఆర్గనైజేషన్స్ ఉండాలని మాత్రమే కాన్సంట్రేట్ చేసేది. కానీ ఇప్పుడున్న నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, ప్రస్తుతమైన నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, వనరులు ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి? అదే ఫండ్స్ అనేది ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాని మీద అస్సలు కాన్సంట్రేట్ చేయట్లేదు. ఓకేనమ్మా? మనందరం కలిసిమెలిసి భారతదేశ ప్రణాళికలు రచించుకుందాము అనే దాని మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేసింది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఒక రిజల్ట్ ఓరియెంటెడ్ అర్థమైందమ్మా? ఒక రిజల్ట్ ఓరియెంటెడ్ ఔట్‌కమ్ అనేది మనకి రావాలి. ఒక రిజల్ట్ ఓరియెంటెడ్ తెలుసు కదమ్మా! ఏనా? మనకి కావాల్సింది ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కాదు. నిధులకి సంబంధించిన పంపిణీ కాదు. మనకు కావాల్సింది మనం సఫలం అవుతున్నామా? విఫలం అవుతున్నామా? అనే దాని మీదనే కాన్సంట్రేషన్ చేద్దామని జెప్పేసి దాని మీదనే కాన్సంట్రేట్ చేసింది గానీ, ఇట్ హాస్ నెవర్ కాన్సంట్రేటెడ్ ఆన్ ది ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్. ఇది గూడా ఒకసారి బిట్ అడిగాడు. ఐఏఎస్‌లోనో, గ్రూప్ వన్‌లోనో అడిగాడమ్మా బిట్ అనేది. ఏమని? నీతి ఆయోగ్ హాజంట్ అన్నాడు. నీతి ఆయోగ్ హాజంట్ కాన్సంట్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పారామీటర్స్ అని అడిగాడు. కింది వాటిలో ఏ అంశం విషయంలో నీతి ఆయోగ్ అనేది అంతగా కాన్సంట్రేట్ చేయలేదని జెప్పేసి అడిగాడు. దేని మీద కాన్సంట్రేట్ చేయలేదమ్మా? యెస్. ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్, ఫండ్స్ అలొకేషన్ నిధుల కేటాయింపులు గాని, నిధుల పంపిణీ విషయంలో అంతగా పెద్దగా పట్టించుకోలేదు. ఓకేనమ్మా? కానీ అంతకుముందు ప్లానింగ్ కమిషన్ అంతా గూడా పట్టించుకున్నదంతా నిధుల మీదనే. నిధుల మంజూరు మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేసింది గానీ, ఇది రిజల్ట్ ఓరియెంటెడ్ స్కీమ్ మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేసింది. క్లియర్? అందరికి అర్థమైందమ్మా? యెస్. క్లియర్ ఎవ్రీబడీ? సో, ఇక్కడ అందుకే దానికి ఒక కంక్లూజన్ పాయింట్. ఆ స్టేట్‌మెంట్ యొక్క కంక్లూజన్ పాయింటే ఇక్కడ మీకు క్లియర్‌గా మెన్షన్ చేశాను చూడండి. ఏమి? నీతి ఆయోగ్ మోర్ ఏ థింక్ ట్యాంక్ థాన్ ఏ ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ. ఒకప్పుడు ఆర్థిక వనరుల పంపిణీకి సంబంధించిన వ్యవస్థగా కాకుండా, ఒక ఆ యొక్క వనరులు గాని, లేకపోతే ఆ యొక్క రిఫార్మ్స్ కానీ, సంస్కరణలకు సంబంధించిన అంశాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది. సో, ఇట్స్ ఎ స్ట్రాటజికల్ అండ్ టెక్నికల్ అడ్వైస్. ఓకేనా? విత్ రిలవెంట్ స్ట్రాటజీ వ్యూహాత్మకమైన సలహాలు కానీ, సాంకేతిక సలహాలు కానీ,
వాటి మీదనే కీ ఎలిమెంట్స్ ని దృష్టి పెట్టుకొని ఆ యొక్క విధానాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది కానీ వనరుల పంపిణీ మీదనే ఎక్కువ దృష్టి పెట్టలేదు. సో ప్లానింగ్ కమిషన్ వచ్చేసి ఇట్స్ అ సింగిల్ డైరెక్షనల్ ఫ్లో పాలసీ. ప్లానింగ్ కమిషన్ ఏదేమో సో ఓకే ఏకముఖ విధానం అనమాట. ఏకముఖ విధానం అంటే ఏంది? ఒక వనరుల కేటాయింపు వనరుల మీదనే దృష్టి పెట్టింది కానీ ఈ నీతి ఆయోగ్ వచ్చేసి మల్టీ డైరెక్షన్ ఫ్లో అనమాట. ఓకే, ఒక నిమిషం అమ్మ, 1 minute. వన్ మినిట్ గైస్, కొంచెం మా బాబు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. Yes, can you hear me guys? Now is it okay? Okay Nama? Yes, thank you for understanding. సో నీతి ఆయోగ్ దర్ విల్ బి మల్టీ డైమెన్షనల్ డైరెక్ట్ ఫ్లో ఆఫ్ పాలసీ అనమాట. మల్టీ డైరెక్షన్ అంటే ఏంది? ఏకముఖమైనది కాదమ్మా, ఇది బహుముఖ విధానాలు ప్రవర్తించడం జరుగుతుంది. అంటే ఆ యొక్క ఫండ్స్ కానీ ఆ యొక్క విధానాలు కానీ సెంటర్ నుంచి స్టేట్ వరకు, స్టేట్ కి, స్టేట్ నుంచి సెంటర్ వరకు, అండ్ బిట్వీన్ ద మినిస్ట్రీస్ అంతర్గతంగా ఆ యొక్క మంత్రిత్వ శాఖ అంతర్గతంగా కూడా ఆ యొక్క డైరెక్షన్ ఫ్లో అనేది ఉంటుంది. థింక్ ట్యాంక్ పాలసీ అనగా అంతేగాని వనరుల పరంగా కాదమ్మా. అంటే థింక్ ట్యాంక్ అంటే కేవలము కేంద్ర ప్రభుత్వం ఏదైతే అంశాలు, సూచనలు, సలహాలు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వినడం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆ యొక్క సలహాలు, సూచనలు కూడా కేంద్ర ప్రభుత్వం అనేది యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ లో కూడా తీసుకొస్తుంది అనమాట, అమల్లో కూడా తీసుకురావడం జరుగుతుంది. అర్థమైందా లేదా? ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఇంతకు ముందు ప్లానింగ్ కమిషన్ ఏం చేసేది? ఓన్లీ సింగిల్ డైరెక్షన్ అనమాట, ఒకే ఏక రూపంలో ఏకముఖంగా ఉండేది అనమాట. కేంద్రం ఏదైతే చెప్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వినాలి, ఆ యొక్క ధోరణి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిందంటే, నువ్వు చెప్పిన సలహాలు, సూచనలు నేను పాటిస్తాను, నేను చెప్పిన సలహాలు, సూచనలు కూడా మీరు కూడా పాటిస్తే మా యొక్క దేశ భవిష్యత్తు గురించి ఒక పునాది రాళ్ళు ఇప్పటి నుంచి మనం ఒక ఫౌండేషన్ లాగా ఉంటుందని చెప్పేసి టూ అండ్ ఫ్రో వైస్ వర్స అంటాం కదమ్మా. సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చెప్పినట్టే కాకుండా చిన్నవాళ్ళు కూడా ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా పెద్దవాళ్ళు అప్పుడప్పుడు కూడా మన ఇంట్లో వింటుంటారు. అబ్జర్వ్ చేశారు లేదా? అలా అందరూ కలిసిమెలిసి కోఆర్డినేట్ చేసుకుంటేనే మనం డెవలప్ అవుతామని చెప్పేసి స్టేట్స్ ఇచ్చిన అడ్వైస్ కానీ ఓకే, సో ఆ ఐడియాస్ కానీ ఐడియాలజీస్ కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు చూసుకుంటే అమ్మా, బిఫోర్ మనకి కేంద్ర ప్రభుత్వంలోనే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ లోనే వేరియస్ మినిస్ట్రీస్ ఉండేవా లేదా? వేరే వేరే మంత్రిత్వ శాఖలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అనుకోండి, ఒకరినొకరిని కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళు కాదమ్మా. కోఆర్డినేషన్ తెలుసు కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయాలనుకుంటే, ఒకప్పుడు ఏం చేసేది? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండేది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సోషల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉండేది, ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఉండేది. సో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన అనుమతులు కావాలంటే పర్యావరణానికి సంబంధించిన అనుమతులు కానీ, రెవెన్యూ అనుమతులు కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ అనుమతులు కావాలనుకుంటే ఆ యొక్క ఫైల్ అనేది ఒక్కొక్క దగ్గర పాస్ అనేది ఉండేది. సో వీడికి సంబంధించిన ఏమంటారు, సరిగ్గా రూల్స్, రెగ్యులేషన్స్, నామ్స్ సరిగ్గా లేవని చెప్పేసి వీడి కంప్లైంట్స్ ఇవ్వడము, ఒకరినొకరు కోఆర్డినేషన్ అనేది ఉండేది కాదు. ఒకరొక మినిస్ట్రీ శాఖ మధ్య కోఆపరేషన్ కానీ కోఆర్డినేషన్ ఉండేది కాదు, సమాఖ్య అనేది ఉండేది కాదు. అట్ ది సేమ్ టైం సహాయ సహకారం అనేది అంతకన్నా ఉండేది కాదనమాట. అయితే ఇప్పుడు ఏదైతే నీతి ఆయోగ్ కాన్సెప్ట్ ఎలా ఉండేదంటే, ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖలు ఏదైతే ఉన్నాయో ఒకరినొకరు సహకరించుకోవాలి. ఇంతకు ముందులాగా మీరు కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటిది కాదు. అర్థమైందా? అత్తా కోడల్లా కాదు, మీరందరూ కూడా పాలు మీగడలా కలిసిపోవాల్సిందే. మన దేశ భవిష్యత్తు గురించి మీ దగ్గర ఉన్న డిఫరెన్సెస్ ఏదైతున్నాయో ఒకరినొకరు డిస్కస్ చేసుకొని, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనేది ఐరైజ్ అయితే కూర్చొని మాట్లాడుకొని దానికి ఒక అవుట్కమ్ ఉండేటట్టు చూసుకోండి, కానీ దాన్ని డ్రాగ్ చేయకండి, ల్యాగ్ చేయకండి అని చెప్పేసి కూడా ఈ యొక్క సెంట్రల్ ఇంటర్ మినిస్ట్రియల్ కోఆర్డినేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఆ యొక్క అంతర్గత మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను కూడా మీరు సాల్వ్ చేసుకొని, డిస్ప్యూట్స్ అనేది రాకుండా, కాంట్రవర్సీస్ అనేది రాకుండా, వివాదాస్పదం అనేది వివాదాలు, తగాదాలు రాకుండా మీరు చూసుకోండి అని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. క్లియర్ ఎవరిబడి? అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారాలు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం రాష్ట్ర ప్రభుత్వము, ఇంటర్ మినిస్ట్రియల్ కోఆర్డినేషన్, అంతర్గతంగా మీ మంత్రిత్వ శాఖల మధ్య ఉన్న అనుబంధాలు కూడా కొంచెం క్లియర్ కట్ గా ఉండేటట్టు చూసుకోండి అని చెప్పేసి దీని యొక్క థింక్ ట్యాంక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. క్లియర్ ఎవరిబడి? ఆ థింక్ ట్యాంక్ గురించి మనం 10 నిమిషాలు చెప్పుకున్నాం.
చాలా మంది థింక్ ట్యాంక్ అంటే జస్ట్ ఒక 5 to 6 minutes చెప్పేసుకుని వెళ్ళిపోతారు. బట్ ఐ థింక్ ఐ హావ్ టేకెన్ మోర్ దెన్ 10 minutes ఆఫ్ వాట్ ఈస్ థింక్ ట్యాంక్. హోప్ యూ పీపుల్ హావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ థింక్ ట్యాంక్. అందరికి అర్థమైందమ్మా థింక్ ట్యాంక్ అంటే ఏందనేది? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో యూ పీపుల్ కెన్ ఆస్క్ డౌట్స్. ఇందాక కొంతమంది కొన్ని డౌట్స్ రైజ్ చేశారు కదా, నో యూ పీపుల్ కెన్ ఆస్క్ వాట్ ఆర్ ద థింక్ ట్యాంక్ అనేది. ఓకేనమ్మా? సో ఇంకా ఎనీ స్టిల్ ఇంకా చాలా ఉందమ్మా. నీతి ఆయోగ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇంకా చాలా చాలా ఉంది. టేక్స్ మోర్ దెన్ 1 hour, 1.5 hour, 2 hours. బట్ నీతి ఆయోగ్ స్ట్రక్చర్ గురించి చెప్పడానికే మనకి చాలా టైం టేకింగ్ అనమాట. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే సింపుల్ గా వెళ్ళిపోతుంది. బట్ కాన్సెప్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇట్ టేక్స్ మోర్ టైం అనమాట. ఓకే, సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అమ్మా. ప్లీజ్ ఎనీ డౌట్స్? ఇప్పటి వరకు నేను చెప్పిన నీతి ఆయోగ్ సంబంధించిన డెఫినేషన్ కానీ, నీతి ఆయోగ్ సంబంధించిన థింక్ ట్యాంక్ కానీ, ఆ యొక్క చట్టబద్ధమైన సంస్థన ఏంటి అనేది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. యూ ప్లీజ్ ఆస్క్ ఎనీ డౌట్స్ ఎనీవన్. దీనికి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉంటానమ్మా, నాట్ ఎ ప్రాబ్లం. ఎవరిని అడగాలనుకున్నప్పుడు ఎవరైనా డౌట్ అడగచ్చమ్మా. ఈవెన్ న్యూ మెంబర్స్ కి ఆల్సో డౌట్స్, ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పి కొంచెం గొంతు నొప్పి వస్తుంది. ఐ జస్ట్ వాంట్ టేక్ 1 minute బ్రేక్. టిల్ దెన్ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్. కొత్తగా వచ్చిన వాళ్ళకమ్మా టిల్ సత్యప్రసాద్ ఇవాళ 7 PM వచ్చేసి చెప్పాను కదా, మనకి ఇది ఉంది, ఇది 7 గంటలకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ ఉంది 2020. ఎవరు మిస్ అవ్వకండి. రేపు వీలుంటే రేపు, ఎల్లుండో ఎకానమీ ఉంది. నైట్ 9 PM కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఓకే, ఎవరు కూడా మిస్ అవ్వకండి అమ్మా. సో నీతి ఆయోగ్ గురించి, ఈ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్, సో చైర్మన్ చెప్పుకున్నాము, వైస్ చైర్మన్ చెప్పుకున్నాము, ఫుల్ టైం మెంబర్స్ కూడా ఉన్నారమ్మా. సో వికే సరస్వతి గురించి విన్నారా? డిఆర్డిఓకి సంబంధించిన చీఫ్. ఓకేనమ్మా? సో నిష్ణాతులైన వ్యక్తులు ఉంటారని చెప్పేసి అన్నానా లేదా? సో వీళ్ళందరూ కూడా ఫుల్ టైం మెంబర్స్ కూడా ఉన్నారని జరిగింది. సో పూర్తి స్థాయిలో పూర్తి కాలంలో వీళ్ళందరూ కూడా ఆ చైర్మన్ కి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మేనేజ్ చేయడం కోసం ఒక సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉంటాడు, ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్ అనేవాడు ఉంటాడు. సో ఒక రకంగా చెప్పంటే సెక్రటరీగా పనిచేస్తుంటారు అనమాట. సో డెసిషన్ మేకింగ్ కాకపోయినా కానీ హియర్ ఈస్ ద డెసిషన్ మేకర్. బట్ వాటిని అమలు చేసేది, వాటిని ఆర్గనైజ్ చేసేది, వాటిని అన్నింటి కూడా మానిటర్ చేసేది మన సిఇఓ మానిటర్ చేస్తుంటాడు అనమాట. ఓకేనా? హిల్ బి మానిటర్ చేస్తుంటాడు. ఈజ్ నాట్ డెసిషన్ మేకర్, బట్ హిల్ బి మానిటరింగ్. సో ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు, పార్ట్ టైం మెంబర్స్ ఉన్నారు, ఎక్స్ అఫిషియల్ మెంబర్స్, సోదారిత్య సభ్యులు కూడా ఉన్నారు. అవన్నీ కూడా ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది అంటే మా ఎక్స్ అఫిషియల్ మెంబర్స్. ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ అంటే ఏంది? హోదారీత్యా సభ్యులు అనమాట. సో హోదారీత్యా సభ్యులు అంటే ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి అడుగుతుంటాడమ్మా. ఐ థింక్ యూ నో అబౌట్ రాజ్నాథ్ సింగ్, మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. రాజ్నాథ్ సింగ్ గురించి మీ అందరికి తెలిసిందే కదా. ఎస్, అంటే ఒక రకంగా డిఫెన్స్ మినిస్ట్రీ అనే వాళ్ళు బై డిఫాల్ట్ గా హోదారీత్యా, అంటే రాజ్నాథ్ సింగ్ అనేది కాదమ్మా, డిఫెన్స్ ఎవరైతే మినిస్ట్రీ మంత్రిత్వ శాఖలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు బై డిఫాల్ట్ గా ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ గా ఉంటారు. అంతకుముందు ఐ థింక్ మనోహర్ పారేకర్ ఉండేవాళ్ళు. ఐ థింక్ మనోహర్ పారేకర్ తెలుసు కదా, మన ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్. అంతకుముందు నిర్మలా సీతారామన్ ఉండేవాళ్ళు, ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్. బై డిఫాల్ట్ గా ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా అమ్మా. స్ట్రక్చర్ ఎంత, కాన్సెప్ట్ ఎంత ముఖ్యమో ఆ యొక్క ఫ్యాక్చువల్ డాటా కూడా అంతే ముఖ్యం. మెయిన్ మనకు వచ్చేసి మెయిన్ పెద్ద తల వచ్చేసి చైర్మన్. ఎక్స్ అఫిషియో చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారు? బై డిఫాల్ట్ గా పిఎం ఉంటాడు. అది కాకుండా వైస్ చైర్మన్ వచ్చేసి ఎవరు అపాయింట్ చేస్తారు? పిఎం అపాయింట్ చేస్తారు. అది కాకుండా ఎక్స్ అఫిషియో మెంబర్స్ గురించి మనం చెప్పుకుందాం. ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటే హోదారీత్యా సభ్యులు అనమాట. బై డిఫాల్ట్ గా ఆ యొక్క హోమ్ మినిస్టర్, బై డిఫాల్ట్ గా ఎవరమ్మా? ఆ యొక్క హోమ్ మినిస్టర్, ఆ యొక్క డిఫెన్స్ మినిస్టర్. కనిపిస్తుంది ఇక్కడ మీ అందరికి కూడా? హోమ్ మినిస్టరు, ఆ డిఫెన్స్ మినిస్టరు, మరియు ఫినాన్స్ మినిస్టర్. కనిపిస్తుందమ్మా? ఈ ముగ్గురు కూడా బై డిఫాల్ట్ గా మెంబర్స్, సభ్యులుగా ఉండడం జరుగుతుంది. హోదారీత్యా వాళ్ళ వాళ్ళ హోదా స్థాయిని బట్టి, వాళ్ళ పదవి స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క స్టేటస్ ని బట్టి, ఆ యొక్క మినిస్ట్రీ అనుభవిస్తున్న స్థాయిని బట్టి ఉంటారు. అంటే వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఇక్కడ వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇస్తున్న సంగతి మీరు గుర్తుపెట్టుకున్నామా? క్లియర్ ఎవరిబడి? ఎస్. అండ్ ఇది కాకుండా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. అదనంగా ఇంకెవరు ఉన్నారమ్మా? అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా బై డిఫాల్ట్ గా ఇందులో ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఉంటారు. సో చైర్మన్ అయిపోయింది, వైస్ చైర్మన్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ టైం మెంబర్స్ కి వెళ్ళిపోదామా? షల్ గో విత్ ద ఫుల్ టైం మెంబర్స్. ఓకేనమ్మా? సో ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఆ యొక్క ఇవే ఉంటాయి. ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు. షల్ గో విత్ ద ఫుల్ టైం మెంబర్స్. ఎక్కడ ఉన్నారు? ఎస్, ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు చూడండి. సో ఫుల్ టైం మెంబర్స్ గా ఎవరెవరు ఉన్నారు? ముగ్గురు మెంబర్స్ ఉన్నారమ్మా ఫుల్ టైం మెంబర్స్ గా. సో వికే సారస్వత్, ప్రొఫెసర్ రమేష్ చంద్ అండ్ వికే పాల్. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ అనేవి మీరు ఒక్కసారి చెక్ చేసుకున్నామా, ఎందుకంటే ఫ్యాక్చువల్ డేటా కాబట్టి. సో ప్లీజ్ ఫోకస్. నేను ఎక్కువ ఫ్యాక్ట్స్ మీద కొంచెం తక్కువ ఫోకస్ చేస్తాను, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను కాబట్టి అసలు వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి అమ్మా.
you please check this what is this background. So please make sure that you check this wise background, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కూడా చెక్ చేసుకోండి. సో పార్ట్ టైం జాబ్ మెంబర్స్ కూడా మనకు ఉండడం జరిగింది. ఓకేనమ్మా. సో ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ యాడ్ అయిపోయిన జరిగింది. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెషల్ ఇన్వైటీస్. స్పెషల్ ఇన్వైటీస్ అంటే ఏంది? ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీతి ఆయోగ్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ఇన్వైటీస్ అంటే తెలుగులో ఏమంటామంటే అమ్మా ప్రత్యేక ఆహ్వానితులు అంటాం. మళ్ళీ వీటిని మళ్ళీ ఒకసారి ఆర్గనైజ్ చేసుకొని మనం చదువుకుందామమ్మా లాస్ట్ లో కంక్లూజన్ పాయింట్ లో. ప్రత్యేక ఆహ్వానితులు అని చెప్పేసి అంటాం. ప్రత్యేక ఆహ్వానితులు అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నారు నీతి ఆయోగ్ మీటింగ్ లో. దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన భారతదేశానికి సంబంధించిన మౌలిక సదుపాయాల గురించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనుకుందాం. లైక్ రైల్వేస్ సంబంధించిన కానీ, లేకపోతే రోడ్ వేస్ సంబంధించిన కానీ, బ్రిడ్జెస్ కానీ, బిల్డింగ్స్ కానీ, లేకపోతే హైవేస్ కానీ, ఓకే, పోర్ట్స్ కానీ, ఓకేనా, ఇలాంటి అంశాల విషయంలో డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క రంగానికి సంబంధించి ఒక మినిస్ట్రీని, మంత్రిత్వ శాఖ సంబంధించిన విషయంలో ఆ యొక్క వ్యక్తిని పిలవాలా లేదా? ఆ మీటింగ్ లో అతను పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఆ రంగానికి సంబంధించిన మంత్రికే కొంచెం ఐడియా అనేది ఉంటుంది కాబట్టి ఆ డిస్కషన్ లో అతన్ని పిలిపించి కూర్చోబెట్టి అందరం కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని అతను ఎప్పుడైతే ఆ యొక్క అంశం ఏదైతుందో, ఓకే, ఆ యొక్క డిస్కషన్ కి సంబంధించిన మినిట్స్ కి సంబంధించిన అజెండాకి సంబంధించిన అంశం ఏదైతుందో ఫినిష్ అయిపోయిన తర్వాత అతను వెళ్ళిపోతాడమ్మా. అతను వెళ్ళిపోతాడు. అతను ఎవరు? మన నితిన్ గడ్కరీ గారు, మన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ వస్తారు, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేసుకొని కూడా అతను స్పెషల్ ఇన్వైటీగా వస్తాడు, ప్రత్యేక ఆహ్వానితుడిగా వస్తాడు, వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ మధ్య రేపు కానీ, లేకపోతే ఆ మహిళల మీద అకృత్యాలు కానీ, దాడులు కానీ ఎక్కువ జరుగుతున్నాయి. క్రిమినల్ లాస్, సివిల్ లాస్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఎవరు పిలిపిస్తారు? తావర్ చంద్ గెహ్లాట్, తెలుసు కదమ్మా. ఆ యొక్క టీసీ గెహ్లాట్ పిలిపించేసి, బాబు మన దేశ యొక్క ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది, మన దేశానికి సంబంధించిన ఓకేనా సామాజిక న్యాయాలకు సంబంధించిన అంశాల విషయంలో ఎలా జరుగుతున్నాయి, ఏమైనా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఆ మహిళా సాధికారికత అంశాల విషయంలో అతను పిలిపించేసి ఆ అంశం మీద డిస్కస్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సింపుల్ చెప్పండి, రైల్వే మినిస్ట్రీ. సో రైల్వే వ్యవస్థ ఎలా ఉండాలి, రైల్వే మినిస్ట్రీలో ఏమైనా రిఫార్మ్స్ ఏమైనా తీసుకురావాలా, లేదంటే రైల్వే విషయంలో ఏమైనా సంస్కరణలు ఏమైనా తీసుకురావాలా, కొత్త కొత్త పాలసీస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలా, ప్రైవేట్ పెట్టుబడులు ఏమైనా ఆహ్వానించాలా, లేదంటే ఫారెన్ పెట్టుబడులు ఏమైనా ఆహ్వానించాలా అని చెప్పేసి అంశాలు డిస్కస్ చేయడం కోసం ఆ యొక్క నీతి ఆయోగ్ మినిట్స్ లో ఆ యొక్క పీయూష్ గోయల్ పిలిపించడం జరుగుతుంది. తర్వాత అతను పంపించడం జరుగుతుంది. అలా ఒక్కొక్క మినిస్ట్రీ, మంత్రిత్వ శాఖ ఏదైతే డిస్కస్ చేస్తున్నా వాళ్ళు రావడం, ఆహ్వానించడం, ఇన్వైట్ చేయడం, డిస్కస్ చేయడం, పంపించడం. అంటే వీళ్ళు ఫుల్ టైం కాదు, పార్ట్ టైం కాదు, వీళ్ళు స్పెషల్ ఇన్వైటీస్ అనమాట. వీళ్ళు ప్రత్యేక ఆహ్వానితులు అనే కేటగిరీ కిందకి వస్తారు. సో అలా స్పెషల్ ఇన్విటేషన్ అనేది మనం బుక్కులు చదివితే మనకి ఏం అర్థం కాదు, కానీ ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదివామనుకోండి ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ మోస్పీ డిపార్ట్మెంట్, ఐ మీన్ మోస్పీ మినిస్ట్రీ గురించి తెలిసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, మన నేషనల్ ఇన్కమ్ కానీ, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ సెన్సెస్, వీటన్నిటి కూడా ఎవరైతే ఎస్టిమేట్ చేస్తుంటారో ఐఐపి, ఓకేనమ్మా. సో యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్, ఆ మినిస్ట్రీ ఎవరైతున్నారో ఇంద్రజిత్ సింగ్ ని కూడా పిలిపిస్తారు. ఇండిపెండెంట్ చార్జ్ తీసుకున్నాడు అతను, పిలిపించేసి ఆ అంశాల గురించి డిస్కస్ చేస్తాడు, పంపించేస్తారు అనమాట. సో ఐ థింక్ యూ పీపుల్ హావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ స్పెషల్ ఇన్వైటీస్. అందరికి అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేద్దామా? 1 minute, ఒక 2 minutes రివిజన్ చేద్దామా? మెయిన్ తల హెడ్ ఎవరు? ఈ యొక్క నీతి ఆయోగ్ సంబంధించిన మెయిన్ హెడ్ ఎవరమ్మా? నీతి ఆయోగ్ సంబంధించిన మెయిన్ హెడ్ ఎవరు? ఎస్, హూ ఇస్ మెయిన్ హెడ్? ఎస్, పిఎం. ఇతను బై డిఫాల్ట్ గా ఉంటాడా లేదా? ఎస్, హీస్ అన్ ఎక్స్ అఫీషియో మెంబరా, ఎక్స్ అఫీషియో చైర్మన్? ఇది కూడా అడుగుతాడమ్మా. ఎక్స్ అఫీషియో చైర్మన్, హోదారీత్యా సభ్యుడు. నీతి ఆయోగ్ సంబంధించింది మన చైర్మన్ బై డిఫాల్ట్ పిఎం ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ సంబంధించిన వైస్ చైర్మన్. ఆ వైస్ చైర్మన్ అనేవాడు ఎవరు? హీఈస్ అపాయింటెడ్ బై హోమ్? ఫుల్ టర్మ్ మెంబర్ గా ఉంటాడా, పార్ట్ టైం మెంబర్ గా ఉంటాడా? ఇతను ఫుల్ టర్మ్ గా ఉంటాడు. ఇతను పార్ట్ టైం మెంబర్ గా పనిచేస్తుంటాడు. నీతి ఆయోగ్ లో పార్ట్ టైం గా పనిచేసేది మన నరేంద్ర మోడీ. ఫుల్ టైం గా ప్రమోట్ చేసేది ఐ థింక్ సమ్ ఉన్నారు కదా, ఇందాక మనం ఒక వ్యక్తి పేరు డిస్కస్ చేస్తున్నాం, వైస్ చైర్మన్ ఈజ్ అపాయింటెడ్ బై అవర్ పిఎం అండ్ క్యాబినెట్. మూడో వ్యక్తులు అంటే ఫుల్ టర్మ్ మెంబర్స్ గా ఇతనికి సహాయ సహకారాలు అందించేది ఈ వైస్ చైర్మన్ కి ఫుల్ టర్మ్ మెంబర్స్, పూర్తి స్థాయి సభ్యులుగా ఉండేదంటే వికే సారస్వత్, ఐ థింక్ గురించి చెప్పుకున్నాం కదా. ఫుల్ టైమ్ మెంబర్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. వికే సారస్వత్, రమేష్ చంద్ అండ్ వికే పాల్ ఎవరైతే ఉన్నారో ఫుల్ టైమ్ మెంబర్స్ గా వీళ్ళకి పూర్తి సహకారాలు అందించేది ఎవరంటే వీళ్ళే. ఎవరు? వీళ్ళు. ఓకేనా, ఆ యొక్క వైస్ చైర్మన్ కి. వీళ్ళు కాకుండా వీళ్ళు కాకుండా ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే తెలుసు కదమ్మా. సో హోదారీత్యా అధ్యక్షుడా, హోదారీత్యా సభ్యుల, హోదారీత్యా సభ్యులు అనమాట. అంటే బై డిఫాల్ట్ గా వీళ్ళు కూడా ఇన్వైటేషన్ గా ఉంటారు. ఓకేనమ్మా. బై డిఫాల్ట్ గా ఆయా మంత్రిత్వ శాఖలు ఉన్నారు కాబట్టి లైక్ హోమ్ మినిస్ట్రీ,
హోం మంత్రిత్వ శాఖ, ఫినాన్స్ మినిస్ట్రీ, అట్ ది సేమ్ టైం డిఫెన్స్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. సో వీళ్ళు ఫుల్ టైం మెంబర్స్ కాదు, పార్ట్ టైం మెంబర్స్ కాదు, హోదారీత్యా ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనమాట వీళ్ళు, హోదారీత్యా సభ్యులు. సో వీళ్ళు కూడా బై డిఫాల్ట్ గా ఉంటారు. ఓకేనమ్మా? క్లియర్ ఎవరిబడి? అందరికి అర్థమవుతుందా, అర్థం కావట్లేదు? నీతి ఆయోగ్ స్ట్రక్చర్ లో ఆ స్ట్రక్చర్ గురించి చెప్తున్నాను, వాళ్ళకి సంబంధించిన రోల్స్, డ్యూటీస్, ఫంక్షనాలిటీస్ కూడా చెప్పేస్తున్నామా. వాళ్ళకున్న బాధ్యతలు ఏంటి, వాళ్ళకున్న విధులు ఏంటి, కర్తవ్యాలు ఏంటి అన్నది కూడా డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా స్పెషల్ ఇన్వైటీస్ ఉన్నారా లేదా? ఎస్, స్పెషల్ ఇన్వైటీస్ కూడా ఉండడం జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరెవరు ఉన్నారమ్మా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆ మోస్పీకి సంబంధించిన మినిస్ట్రీస్ ఉన్నారు. ఓకే, సో ఆ యొక్క నేషనల్ హైవేస్ కి సంబంధించిన మినిస్ట్రీ, ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఓకేనమ్మా? సో ఇలా సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన మినిస్ట్రీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్ వాట్ ఈస్ నీతి ఆయోగ్, దానికి స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటాను కదా. సో నీతి ఆయోగ్ కి సంబంధించిన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనేది ఏంటంటే, ప్రపంచ స్థాయిలో మన యొక్క భారతదేశాన్ని ఒక మ్యాప్ లో, వరల్డ్ మ్యాప్ లో, ఓకే, వరల్డ్ గ్లోబ్ లో మనకంటూ ఒక సొంత పొజిషన్, ఓకే, ఉండాలన్న ఉద్దేశంతో ఈ నీతి ఆయోగ్ అనేది కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో బై 2022, 2022 కల్లా $5 ట్రిలియన్ ఎకానమీ, ఏం డాలర్ ఎకానమీ మా? $5 ట్రిలియన్ ఎకానమీ అనేది మన టార్గెట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్లానింగ్ కమిషన్ లాగా వీళ్ళకంటూ 5 years, 3 years, 8 years అంటూ ఏమి లేదమ్మా. వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు టార్గెట్స్ అనేది మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం మన టార్గెట్, నీతి ఆయోగ్ సంబంధించిన టార్గెట్ ఏంది? 2024. అంటే ఎప్పుడైతే 2014లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, 2014లో ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో, విత్ ఇన్ 10 years, అంతే కదా. 2015లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏందమ్మా? విత్ ఇన్ 10 years 2024 కల్లా, అంతే కదమ్మా, 2024 కల్లా $5 ట్రిలియన్ ఎకానమీకి చేయాలి. ఒక్క నిమిషం అమ్మ, 1 minute. ఏమైంది? ఓకే గైస్, సారీ, కొంచెం పవర్ కట్ అయిందమ్మా. పవర్ కట్, పవర్ ఇష్యూ. కెన్ యూ హియర్ మీ? సమ్ పవర్ ఇష్యూ. సో మొబైల్ డేటాను యూజ్ చేస్తున్నాను, నాట్ అ ప్రాబ్లం. ఎస్, సో $5 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలనేది దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట, బై 2024. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. సో మన యొక్క ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అనేది, మన ఎగుమతులకు సంబంధించిన సామర్థ్యాన్ని పెంచాలి. ఓకేనమ్మా? సో వీ హ్యావ్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ ఫర్ ఇంక్రీజింగ్ అవర్ ఎక్స్పోర్ట్స్ అండ్ బూస్టింగ్ అవర్ ఎంప్లాయ్మెంట్. మన ఉద్యోగిత కానీ, మన యొక్క ఎగుమతులు కానీ సో ప్రోత్సహించే విధంగా, బలోపేతం చేసే విధంగా, సమర్థవంతంగా నిర్వహించే విధంగా మన దేశ జీడిపిని 2024 కల్లా $1 ట్రిలియన్ గా ఇంప్లిమెంట్ చేయాలనేది మెయిన్ రీజన్. క్లియర్ ఎవరిబడి? ఎస్, ఐ థింక్ ఇప్పుడు అంతేనమ్మా. ఇప్పుడు నాకు తెలిసి అంత ఉండకపోవచ్చు $5 ట్రిలియన్ ఎకానమీ. ఇదంతా కూడా ఎప్పుడైతే స్టార్టింగ్ 2015, 2016 ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు ఊహించుకొని, భారతదేశం భవిష్యత్తు 10 సంవత్సరాల్లో ఇలా ఉండాలి, ఉండబోతుంది, ఒక షేర్డ్ విజన్ అనమాట. అర్థమైందా? ఒక ఊహాజనితమైన ఒక కళ అనేది కనడం జరిగింది. కానీ కళలన్నీ కూడా పటాపంచలు అనేది ఎప్పుడైపోయాయంటే, ఎప్పుడైతే ఈ చైనాలో, వుహాన్‌లో ఎప్పుడైతే ఈ కోవిడ్ అనేది ఎప్పుడొచ్చిందో, అప్పటి నుంచి ఆ యొక్క ఊహలకి మెల్లమెల్లగా సంకెళ్ళు పడడం జరుగుతా ఉంది. ఆటోమేటిక్ గా ఆల్రెడీ మన జీడీపీ కూడా తగ్గిపోయింది అనుకుంటా కదమ్మా, నెగిటివ్ లోకి వచ్చేసిందని కూడా కొన్ని సంస్థలు చెప్పడం జరుగుతుంది. సో సమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిగ్రేడింగ్ ఇట్. ఓకేనమ్మా? ఆబ్వియస్లీ ఉంది, చాలా చాలా తగ్గిపోతుంది. క్లియర్ ఎవరిబడి? సో నీతి ఆయోగ్ గురించి ఒక క్లారిటీ వచ్చిందా? నీతి ఆయోగ్ సంబంధించింది. సో ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పాను, గుర్తుందా? నీతి ఆయోగ్ అనేది థింక్ ట్యాంక్ పాలసీ అని చెప్పేసి. దాంతో పాటు మనకి ఇంకొక వర్డ్ ఎక్కువగా మనకి వినిపించే వర్డ్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య. సహకార సమాఖ్య అంటే ఏంటి? ఇది కూడా మీరు వినే ఉంటారు కదా, నీతి ఆయోగ్ సహకార సమాఖ్య. సహకార సమాఖ్య అంటే ఏంటి? వాటి మీన్స్ సహకార సమాఖ్య ఆ యొక్క రాష్ట్రాల యొక్క సహాయ సహకారాలతోని మనకు బలమైన ఒక జాతిని, లేదా బలమైన ఒక దేశాన్ని మనం అవతరించగలుగుతామే కానీ, సొంతంగా స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి ఎవరికి వాళ్ళు కానీ, కేంద్ర ప్రభుత్వం ఎవరికి వాళ్ళు ప్రణాళికలు రచించుకొని, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండి, ఎవరికి వాళ్ళు ఫ్రీడమ్ గా ఉంటే అది కుదరని పని. సో అందరం కూడా కూర్చొని కలిసిమెలిసి మన యొక్క కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమైక్యత, అర్థమైంది కదమ్మా.
మీరు నేను కూర్చొని అందరం కలిసి కూర్చొని మన యొక్క దేశ భవిష్యత్తును నిర్ణయిద్దాం అనేది. సో ఒక ఉమ్మడి కళ, అందరు కలిసి ఒక ఉమ్మడి కళ అనేది ఏర్పాటు చేద్దాం. నేషన్ యాజ్ ప్రయారిటీ, దేశం అనేది మనం ప్రాధాన్యతనివ్వాలి గాని రాష్ట్రాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా చేయడమే నీతి ఆయోగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. చూడండి, ద స్టేట్ గవర్నమెంట్స్ హాస్ అన్ ఈక్వల్ రోల్ ఇన్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. అదేవిధంగా ఆ యొక్క సిద్ధాంతంలో, సహకార సమైక్య సిద్ధాంతంలో మా యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర అనేది ఎలా అంతా ఉందో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర కూడా అంతే ఉండాలనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఏది నీతి ఆయోగ్ థింక్ ట్యాంక్ కానీ ఆ కోఆపరేటివ్ ఫెడరలిజం యొక్క మెయిన్ ఇంటెన్షన్. క్లియర్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందమ్మా? సో అపార్ట్ ఫ్రమ్ దిట్స్, ఎస్, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన మెయిన్ సింపుల్ లాజిక్స్ అమ్మా. అవంతా కూడా వాటికి సంబంధించినవి. సో బెటర్ ఇంటర్ మినిస్ట్రీ కోఆర్డినేషన్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. జియో ఎకనామిక్ స్ట్రెంగ్త్, అది కూడా చెప్పుకున్నాం. జియో పొలిటికల్ స్ట్రెంగ్త్, అది కూడా మనం చెప్పుకున్నాము క్లియర్ గా. ఎస్, థింక్ ట్యాంక్ పాలసీ మేకింగ్, ఇది ఆల్రెడీ అయిపోయింది. కోఆపరేటివ్ ఫెడరలిజం, ఎస్ అనేది అయిపోయింది. వన్ సైజ్ షూస్ ఫిట్స్ ఆల్, ఒకే షూ అనేది అందరికి ఫిట్ అవడం కరెక్ట్ కాదు. మీ షూస్ అనేది మీ రాష్ట్రాలకు అనుగుణంగా ఫిట్ చేద్దాం అనేది మెయిన్ ఇంటెన్షన్. సో లెర్న్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ఫారెన్ నేషన్స్, అంటే మిగతా విదేశాలు ఏదైతున్నాయో, విదేశీ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతున్నాయో, ఆర్గనైజేషన్స్ ఏదైతున్నాయో, మిగతా దేశాలు ఎలాంటి ప్రాక్టీసెస్ అనేది అవలంబిస్తున్నాయి, మనం కూడా అవే ప్రాక్టీసెస్ చేసుకుందాం, కాబట్టి వాళ్ళని కాపీ కొడదాము అన్న ఉద్దేశంతోనే లైక్ చైనా కానీ, లేకపోతే అమెరికా కానీ, యూరోపియన్ నేషన్స్ కానీ, రష్యా కానీ, సో వాళ్ళకంటూ సొంతంగా ఏదైతే ఆచరణయోగ్యమైన ఇంప్లిమెంటెడ్ గా ఉండే పాలసీస్ ఏదైనా, రిఫార్మ్స్ ఏదైనా మన భారతదేశంలో కూడా అమలు చేద్దామన్న ఉద్దేశంతో మెంబర్స్ 3 మెంబర్స్ అమ్మా. 3 ఫుల్ టైమ్ మెంబర్స్, 2 పార్ట్ టైమ్ మెంబర్స్. నీతి ఆయోగ్ కి సంబంధించిన మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 3 ఫుల్ టైమ్ మెంబర్స్ ఉన్నారు, 2 పార్ట్ టైమ్ మెంబర్స్ ఉన్నారు, 4 ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఉన్నారు, ఒక వైస్ చైర్మన్ ఉన్నారు, ఒక మెంబర్ ఉన్నారు, ఒక సిఇఓ ఉన్నారు. సో దీస్ ఆర్ ద మెంబర్స్. ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టున్నాం కదా మెంబర్స్ గురించి. ఎస్, ఇది కాకుండా ఇప్పుడు ఇదంతా కూడా మీకు చెప్పడం జరిగిందమ్మా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిందంతా కూడా ఇది డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద 7 పిల్లర్స్ అని చెప్పేసి అడుగుతాడమ్మా. వాట్ ఆర్ ద 7 పిల్లర్స్ అని అడుగుతాడు. ఆ యొక్క నీతి ఆయోగ్ కి సంబంధించిన ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి, ఎన్ని పునాదులు ఉన్నాయని అడిగే ఛాన్సెస్ ఉంది. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? దేర్ ఆర్ 7 పిల్లర్స్ ఆఫ్ దిస్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. చెప్పాను కదా, సుపరిపాలన, మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ అందిస్తామని చెప్పేసి గుర్తుందా లేదా? నీతి ఆయోగ్ కాన్సెప్ట్ ఎంతసేపు కూడా వాట్ యు కాల్ కోఆపరేటివ్ ఫెడరలిజం, థింక్ ట్యాంక్ పాలసీ, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ గవర్నెన్స్ వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టడము, ఇంటర్ మినిస్ట్రియల్ కోఆర్డినేషన్, ఆ సెటప్ అనేది కాదమ్మా. గుడ్ గవర్నెన్స్ అనేది కూడా మంచి కాన్సెప్టే. గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో ప్రో పీపుల్ అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రో పీపుల్, వాట్ మీన్ ప్రో పీపుల్? ఇట్ ఫుల్ఫిల్స్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్. తెలుగు వాళ్ళు కూడా రాసుకోండమ్మా. తెలుగు వాళ్ళు రాసుకోవాలనుకుంటే మీరు నోట్స్ తీసుకొని రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ప్రజల యొక్క ఆకాంక్ష గాని, ప్రజల యొక్క కోరికలు ఏదైతే ఉన్నాయో, ఓకే, ఆ యొక్క ఇచ్చిక మేరకు, ఆ యొక్క ఇష్టాల మేరకు మా యొక్క విధానాలు అనేవి ఉంటాయి. అంతేగాని ఇంకోటి, మీ యొక్క వ్యక్తిగతానికి సంబంధించిన ఏదైతే కోరికలు ఏదైతే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏం కావాలో, ప్రజలు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏం ఆశిస్తున్నారో దాని పరంగా మా యొక్క ప్రభుత్వ విధానాలు ఉంటాయి గాని మా యొక్క సొంత ఆలోచనలు అనేవి ఉండవు. ఓకే, మా యొక్క సొంత ఆలోచనలు అనేవి ఉండవు అని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. అర్థమైందమ్మా? ప్రో పీపుల్ అంటే ఏంది? ప్రజల చేత, ప్రజల కొరకు అని చెప్పేసి అన్నాం కదా, ప్రజా సంక్షేమం అన్నాం కదా. సేమ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని ఈ ప్రో పీపుల్, ఇది కూడా ఒకసారి చాలా యూపీఎస్సీ లెవెల్లో అడగడం జరిగింది. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ చేసుకొని ఏ పిల్లర్ నీతి ఆయోగ్ లో ఉందని అడిగాడు. ప్రజాస్వామ్య అంశం ఏదైతే ఉందో సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఏ యొక్క పాయింట్, ఏ యొక్క ఇది ప్రో పీపుల్ అనేది ప్రో పీపుల్ ఎంపవరింగ్ అని చెప్పేసి కొన్ని టర్మ్స్ ఇస్తున్నాడమ్మా. ప్రో పీపుల్ అర్థమైందమ్మా? సో ప్రో పీపుల్ ఏదైతే ఉందో, సో ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క ఇచ్చిక మేరకు వాళ్ళ యొక్క డ్రీమ్స్, వాళ్ళ ఆస్పిరేషన్స్ మేము ఫుల్ఫిల్ చేస్తాము అనే విధంగా ఉండడం జరుగుతుంది. అది మా యొక్క కాన్సెప్ట్ అంటున్నాడు. సో హౌ డు ఆల్ స్టేట్ సీఎం పార్టిసిపేట్ ఇన్ నీతి ఆయోగ్? గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ సాయిదేవి. సో అది కూడా చెప్తాను. మనకి ప్రతిసారి కూడా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది ఉంటుందమ్మా. హౌ ద స్టేట్ పార్టిసిపేట్ అనేది మీరు అందరూ అడిగారు కదా. సో మీటింగ్ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్స్ చెప్పాను కదమ్మా. ఓకేనా? ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 2015, సెకండ్ మీటింగ్ వచ్చేసి ఫిబ్రవరి. సో అలా మనకి ఇప్పటి వరకు 5 మీటింగ్స్ అని జరిగాయని గుర్తుందా లేదా? ఆ 5th మీటింగ్ వచ్చేసి 15th జూన్ 2019 లో మనకి జరగడం జరిగింది. ఆ మీటింగ్ కి సంబంధించిన మినిట్స్ ఏదైతే ఇవి మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు 100%. ఏమేమి డిస్కషన్స్ ఏమి ఉన్నాయో ఇక్కడ స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తాయి అనమాట.
దిల్ పార్టిసిపేట్. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది ఉంటుంది. సో ఇట్ వాజ్ అటెండెడ్ బై గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, 26 చీఫ్ మినిస్టర్స్. ఇవన్నీ కూడా ఇంకా ఉంది. సో అందుకే హరిబరి వద్దు, విల్ గో స్లోలీ. ఈ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అంతా కూడా ఒక్క సెషన్ పడుతుంది, 1 గంట పడుతుంది అదంతా కూడా. అందుకే ఆ మీటింగ్ ఒక్కటి నేను సపరేట్ నీతి ఆయోగ్ మీటింగ్స్, గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్స్ అని చెప్పి సపరేట్ సెషన్ తీసుకుంటాను. బట్ ఈ రోజు మాత్రం ఐఎమ్ టేకింగ్ వాట్ ఈస్ నీతి ఆయోగ్ స్ట్రక్చర్ అంటే ఏంది, వాటి యొక్క పాలసీస్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన ఏంటి డిఫరెన్సెస్ ఏంటి, ఈ ప్లానింగ్ కమిషన్ మీటింగ్ అనేది మాత్రమే డిస్కస్ చేస్తానమ్మా. సో ప్రో పీపుల్ అందరికి అర్థమైందా? ఓకేనమ్మా. ప్రజలకి సంబంధించిన క్రియాశీలతను కూడా నచ్చు. సో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళకి ఏది అనుగుణంగానే మా యొక్క విధానాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రో యాక్టివిటీ. ద నెక్స్ట్ వన్ ఈస్ దట్ ప్రో పీపుల్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రో యాక్టివిటీ. ఓకేమా. ఇన్ యాంటిసిపేషన్. ఓకే. ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్, ఇక్కడ క్లియర్ చూడండి, ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ అండ్ రెస్పాన్స్ టు సిటిజన్ నీడ్స్. ఇన్ యాంటిసిపేషన్ అండ్ రెస్పాన్స్ టు సిటిజన్స్ నీడ్స్ అంటే ఏంది? ఇప్పుడు మనకి కొన్ని గ్రీవియన్సెస్ ఉంటాయి తెలుసు కదమ్మా, కొన్ని గ్రీవియన్సెస్ ఉంటాయి, మనకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అనేది సార్ట్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేయాలి? మనం కూడా యాక్టివ్ గా గవర్నెన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్, త్రూ ఆర్టీ యూ కెన్ పార్టిసిపేట్, త్రూ యూ కెన్ ఆల్సో గివ్ సమ్ అడ్వైజెస్ టు దిస్ గవర్నమెంట్స్. మీరు గవర్నమెంట్స్ గానీ ప్రభుత్వాలు గానీ కొన్ని సలహా సూచనలు ఇవ్వచ్చు. ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క కోరికల మేరకు ఎలాగైతే మేము పరిపాలన చేస్తున్నామో వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది కూడా మేము చూస్తాం. ప్రజలు మేము ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ గానీ, విధానాలు గానీ, అవలంబించిన తీరు గానీ చూసి వాళ్ళకి అనుగుణంగా మా యొక్క పరిపాలన చేస్తాం. యాక్టివ్ గా ఎప్పటికప్పుడు కూడా చేంజెస్ చేసుకుంటూ, మాడిఫై చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ ఆ యొక్క సిటిజన్స్ నీడ్స్ ఏతున్నాయో, ఆ యొక్క దేశ పౌరులకు సంబంధించిన అవసరాలను ఆధారంగా చేసుకొని వెళ్తుందని చెప్పేసి ఈ రెండు కూడా కోరిలేటెడ్ టర్మ్స్. ప్రో పీపుల్ అండ్ ప్రో యాక్టివ్ ఆర్ కోరిలేటెడ్. కోరిలేటెడ్ కదా, రెండు దానికి కూడా అవినాభావ సంబంధం ఉంటాయి కదమ్మా. రెండింటికి కూడా సేమ్ మీనింగ్, సిమిలర్ మీనింగ్ అనేది వస్తుంది. అక్కడ ప్రజలకు ఏం కావాలో దాని అనుగుణంగా మా పాలసీస్ ఉంటాయి అన్నాడు. ప్రజల యొక్క ఏమంటారు వాటి ఫీడ్బ్యాక్, సింపుల్ చెప్పండి, ఫీడ్బ్యాక్ ఏదైతున్నాయో, ఆ రెస్పాన్స్ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకొని మా యొక్క విధానాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో పార్టిసిపేషన్ చెప్పాను కదమ్మా. సో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సిటిజన్స్, ప్రజల్ని ఏదైతే ఉన్నాయో ఆ యొక్క దేశ పౌరులను కూడా మేము ఇన్వాల్వ్ చేసి మా యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయని చెప్పేసి కూడా క్లియర్ గా ముందు చేయడం జరుగుతుంది. పీపీపీ అని కూడా అనొచ్చు దీన్ని కూడా, ప్రో పీపుల్ ప్రో యాక్టివ్ పార్టిసిపేషన్ అని చెప్పేసి కూడా క్లియర్ అనొచ్చు. అండ్ ఎంపవరింగ్. ఎంపవరింగ్ అనే వర్డ్ వచ్చిందంటే మహిళలు మాత్రమే వస్తుందమ్మా. ఎంపవర్మెంట్ అనే వర్డ్ ఎక్కడన్నా వచ్చిందంటే అది వృద్ధులో, లేకపోతే పిల్లలో, లేకపోతే హ్యాండిక్యాప్డో, లేకపోతే వెనుకబడిన వర్గాలు రాదు. ఎంపవర్మెంట్ అనే వర్డ్ వచ్చిందంటే బై డిఫాల్ట్ మీరు ఎక్కడికి వెళ్తారంటే సాధికారికత అనేది వచ్చిందంటే బై డిఫాల్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సింది ఉమెన్ కి వెళ్ళిపోన్నాము, మహిళలు అనే దగ్గరికి వెళ్ళిపోండి. క్లియర్ ఎవ్రీవన్? ఈ బై డిఫాల్ట్ గో విత్ ద మహిళలు. క్లియర్? అర్థమవుతుంది లేదా? సో మహిళలు కూడా దే షుడ్ బి ఇంక్లూజివ్. ఇంక్లూజివ్ అనేది కదమ్మా, వాళ్ళు కూడా సమ్మిళితం చెందాలి. మన దేశ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్వాములే. 2011 ప్రకారం వాళ్ళ యొక్క పర్సంటేజ్ వచ్చేసి, షేర్ వచ్చేసి పాపులేషన్ 49%. ఓకేనమ్మా. సో వాళ్ళలో కూడా పొలిటికల్ గా కానీ, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎకనామికల్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఓకే, సోషల్ గా కానీ యాక్టివ్ గా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. మహిళలు కూడా మనము దేశ భవిష్యత్తులో మనం వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దే షుడ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇన్ని రోజులు కూడా వాళ్ళని కొన్ని విస్మరించడం జరిగింది, వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దే షుడ్ బి ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి అందుకే మన నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ లాంటి గారు కానీ, లేకపోతే సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళని కానీ, అదేవిధంగా సో మేనకా గాంధీ లాంటి వాళ్ళని కూడా మినిస్ట్రియల్ పోస్ట్ అంత పెద్ద పెద్ద హోదాలు ఇచ్చాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే తను చెప్పడమే కాకుండా మేము కూడా మా యొక్క శాఖల్లో కూడా మేము కూడా అమలు చేస్తాం. ఇప్పుడు చూడండి, మన దేశ భవిష్యత్ అంతా కూడా రన్ చేసేది ఒక మహిళ అన్న సంగతి మీకు తెలుసా? ఆల్ ద ఫినాన్షియల్ పవర్స్ హావ్ ఇన్వెస్టెడ్ విత్ హోమ్. నిర్మలా సీతారామన్ దగ్గర ఉందా లేదా? అన్ని కూడా. సో అలా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. అది కాకుండా మన యొక్క లోకల్ స్థానిక ప్రభుత్వాల్లో 50% ఉమెన్ కి ఇచ్చారా లేదా? 50% సీట్స్ హావ్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఆర్ నాట్? దేశంలో వాళ్ళ పాపులేషన్ షేర్ వచ్చి 50%, ఇక్కడ కూడా 50%. అలా మెల్లమెల్లగా లాస్ ఏదైతే ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్ లాస్ కానీ, అదే అసెంబ్లీ లాస్ కానీ, పార్లమెంట్ లాస్ కానీ, వాళ్ళకి అనుగుణంగా ఓకేనా. ఈవెన్ బెనిఫిట్స్ ఏదైతే కొన్ని బెనిఫిషరీస్ అనేది ఉమెన్ కే ఇవ్వాలి. ఈవెన్ జన్ధన్ ఖాతా చూడండి మహిళల పేరు మీదే ఉంది. ఈవెన్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చూడండి మహిళల పేరు మీద ఉంది. ఆఖరికి ఆ ఇల్లు కట్టించడాలు కూడా మహిళల పేరు మీద ఉంది. ఇంటి గ్యాస్ కనెక్షన్, ఇంటికి సంబంధించిన ఓకేనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్, అవన్నీ కూడా మహిళల పేరు మీదే ఉన్నాయి. ఓకేనా. ఆల్ ద బెనిఫిట్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఓన్లీ. ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్న ఉద్దేశంతో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము మా ప్రభుత్వాలు, లేదా నీతి ఆయోగ్ కాన్సెప్ట్ అని చెప్పేసి క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. ఇంక్లూజన్ ఆఫ్ ఆల్, అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలి. సేమ్
మహిళల్ని ఎలా అయితే దృష్టిలో పెట్టుకొని మన భారతదేశ ప్రణాళికలు ఎలాగైతే రచించుకుంటున్నామో, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, వెనకబడిన వర్గాల్ని, వీకర్ సెక్షన్స్ ఏదైతున్నాయో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, లో ఇన్‌కమ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ని రోజులు చాలా మంది విస్మరించడం జరిగింది. అందుకే వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ అని కూడా ప్రొవైడ్ చేశారా లేదా? 10% రిజర్వేషన్స్ ఫర్ ఈబీసీస్ ఉన్నాయా లేదమ్మా? చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈవెన్ 10% ఈబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయా లేదా? అంటే వాళ్ళని కూడా మన యొక్క ఆర్థిక వ్యవస్థలో సమ్మిళితం చేస్తున్నామా లేదా? మొన్ననే రీసెంట్‌గా జగన్‌మోహన్ గవర్నమెంట్ గారు ఐ థింక్ రూరల్ ఏరియాస్‌లో రూ. 1,00,000 కంటే తక్కువ, ఐ థింక్ 1,20,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వైట్ కార్డ్ అని చెప్పేసి, 1,50,000 కంటే 1,44,000 కంటే ఎక్కువ అని చెప్పేసి బీపీఎల్ కార్డ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో, అలా వీకర్ సెక్షన్స్‌ని కూడా ఇంక్లూడ్ చేసి అభివృద్ధి ఫలాలు వాళ్ళకి కూడా అందాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఏ ఇంక్లూషన్? ఇంక్లూజివ్ ఆఫ్. ఆల్రెడీ ఎప్పటినుంచో జరుగుతుందమ్మా. ఆర్టికల్ 15లో గాని, ఆర్టికల్ 16లో గాని, 330 గాని చూసుకుంటే అందరిని కలుపుకొని మనం ముందుకెళ్తున్నామన్న సంగతి ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. సో, ప్రభుత్వ పథకాలు చూసుకున్నా గాని, ప్రభుత్వ పాలిసీస్ చూసుకున్నా గాని, ఏది చూసుకున్నా అందరిని ముందుకు తీసుకెళ్లాలనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. బట్ స్టిల్ దే హావ్ కెప్ట్ ఇట్. మా యొక్క దృష్టి నీతి ఆయోగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇవన్నీ గూడా చెప్పడం జరుగుతుంది. సో, ఆపర్చునిటీస్ ఫర్ ది యూత్. ఈక్వాలిటీ అనే వర్డ్ వచ్చిందంటే, సమానత్వం వచ్చిందంటే మాత్రం యువత అనే వర్డ్ అనేది రావాలి. సో, ఆ యువతకి గూడా అన్ని సమాన అవకాశాలు, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో అన్ని రంగాల్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేదే మా యొక్క మెయిన్ ఇంటెన్షన్. యూత్ అనేది ఏ యొక్క పర్టిక్యులర్ సెక్టార్‌కో, ఏ యొక్క పర్టిక్యులర్ రంగానికో పరిమితమే కాకుండా అన్ని రంగాల్లో వాళ్ళందరూ గూడా ఎక్స్‌పర్ట్‌గా ఉండి, అందరికి కూడా సమాన అవకాశాలు, ఈక్వాలిటీ అనేది ఇవ్వాలనేది కూడా దానికి మెయిన్ ఇంటెన్షన్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. ట్రాన్స్‌పరెన్సీ ఇది స్టార్టింగ్‌లో చెప్పాను గదమ్మా! పారదర్శకత. ఓకేనా! మా యొక్క ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు గాని, ఏదైనా గాని మొత్తం పూర్తిగా పారదర్శకంగానే ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఎక్కడ గూడా గవర్నమెంట్‌కి హిడెన్ ఎజెండాస్ అనేవి ఉండవు. ఓకేనా! హిడెన్ ఎజెండాస్ గాని, సీక్రెట్ ఎజెండాస్ గాని, రహస్య ఒప్పందాలు గాని ఎక్కడ గూడా ఉండవు అని జెప్పేసి, ఏదైనా సరే మేము చేసుకున్న నిర్ణయాలు గాని, మేము చేసుకున్న పాలిసీస్ గాని, మేము ఇంప్లిమెంట్ చేసే ఏదైతే ఉన్నాయో అవన్నీ గూడా భవిష్యత్తు తరాన్ని దృష్టిలో పెట్టుకొని, సో వాళ్ళని గూడా దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ జనరేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా ఉంటుంది మా పరిపాలన అని చెప్పేసి కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, 2014 నుంచి 2019 వరకు కూడా ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేశారు. బట్ 2000 నుంచి చూసుకుంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం కొంచెం ఆ యొక్క గోడకి బీటలు వాలుతున్నాయి. మెల్లమెల్లగా క్రాక్స్ అనేది వస్తున్నాయి. సో, స్లోలీ ట్రాన్స్‌పరెన్స్‌గా కాకుండా కొంచెం సీక్రెట్ ఎజెండాస్ ఉన్నాయి అని చెప్పేసి ప్రజల్లో కొంచెం కొంచెం టాక్ అనేది నడుస్తుందమ్మా. హోప్ యూ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ నీతి ఆయోగ్ అమ్మా. ఓకేనమ్మా. సో, ఎప్పటికప్పుడు మానిటరింగ్, పర్యవేక్షణ గాని, ఫీడ్‌బ్యాక్ గాని, కరెక్షన్స్ చెప్పాగా ఇంటర్ డిపార్ట్‌మెంటల్ ఇష్యూస్ అయితే మీరు సార్ట్ ఔట్ చేసుకోండి. ఓకేనమ్మా. సో, రేప్, డెమోగ్రఫిక్ డివిడెండ్, ఎంప్లాయ్‌మెంట్ స్కిల్స్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా లాంటి కాన్సెప్ట్స్ తీసుకురావడము. బూస్ట్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ రిమూవ్ పావర్టీ ఇవన్నీ గూడా మీకు తెలిసిందే గదమ్మా! ఆ యొక్క చిన్న పరిశ్రమలు గాని, సూక్ష్మ పరిశ్రమలు గాని, వాడిని దృష్టిలో పెట్టుకొని పేదరిక నిర్మూలన, డెవలప్‌మెంట్ సస్టైనబుల్, పార్టిసిపేటరీ, ఇంక్లూజివ్ ఇవన్నీ గూడా మనం చెప్పుకున్నాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అందరూ గూడా పాల్గొనే విధంగా తీసుకోవడం జరిగింది. విదేశీ వాళ్ళ సంస్థల దగ్గర నుంచి గాని, విదేశీ దేశాల దగ్గర నుంచి గాని, సో, సహాయ సహకారాలు గూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల యొక్క సహాయ సహకారంతోని మనం ముందుకెళ్ళాలి. అందరు ఇక్కడ నిష్ణాతులైన ఎక్స్‌పర్ట్ గ్రూప్స్ ఒపీనియన్స్ తీసుకొని మనం ముందుకెళ్ళాలనేది నీతి ఆయోగ్ కాన్సెప్ట్. ఇదంతా గూడా వీళ్ళందరూ కలిసిమెలిసి మన భారతదేశ భవిష్యత్తు ప్రణాళికలన్నీ గూడా రచించడం జరుగుతుందన్నమాట. సో, హోప్ యూ పీపుల్ హావ్ అండర్‌స్టూడ్ వాట్ ఈస్ నీతి ఆయోగ్. ఎవరైతే స్టార్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఏమన్నా ఇబ్బంది పడి ఉండొచ్చేమో మేబీ. ఆల్రెడీ ఎకానమీలో ఎవరికైతే క్లారిటీ ఉందో, ప్లానింగ్ కమిషన్ గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి మేబీ ఇట్ మైట్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. సో, చెప్పాను గదమ్మా! కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ గూడా ఇవాళ ఈవినింగ్ 7 పీఎం మనకి ఇదుంది. ఏది? యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ క్వెషన్ పేపర్ డిస్కషన్ ఉంది. అది మిస్ అవ్వకండి. నైట్ 9 పీఎం సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఉంది. అది గూడా మిస్ అవ్వకండి. ప్లీజ్ డోంట్ మిస్ థీస్ క్లాసెస్. హోప్ యూ పీపుల్ కెన్ అండర్‌స్టాండ్. రాత్రి 2 స్పెషల్ క్లాసెస్ ఉన్నాయమ్మా. 7 పీఎం ఒకటుంది. 9 పీఎం ఉంది. అందరూ కూడా ఎన్‌రోల్ చేసుకోండి 7 పీఎంకి. పాలిటీ క్వెషన్ పేపర్ డిస్కస్ చేస్తాను. సో, అండ్ ఎవరైతే ఈ రోజే నా క్లాస్ విన్నారో ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండమ్మా. ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేయండి. ఒక చిన్న ప్రమోషనల్ యాక్టివిటీ అనేది ఉంది. సో, నా గురించి ఇంట్రడక్షన్ చేస్తాను. లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. సో, తెలుగు మీడియం వాళ్ళు గాని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గాని ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎనీవన్? సో, ప్లస్ క్లాసెస్‌లో మనకి తెలుగు మీడియం స్లైడ్స్ కూడా ఉంటాయమ్మా. నో ప్రాబ్లమ్. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. యెస్ ఎనీవన్? ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డు పీపుల్ హావ్ ఎనీ డౌట్స్?
ఎస్, థ్యాంక్ యూ అరుణ్. ఒక్క నిమిషం, 5 నిమిషాలు వెయిట్ చేస్తే మిమ్మల్ని కూడా పంపించేస్తానమ్మా న్యూ కమర్స్. ఒక చిన్న ప్రమోషన్ యాక్టివిటీ ఉంది. ఆల్రెడీ నా ప్రమోషనల్ యాక్టివిటీ గురించి విన్న వాళ్ళు వెళ్ళిపోండి, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్, ప్లీజ్ యూజ్ మై కోడ్, వెంకట్ ఎకానమీ కోడ్ అనేది యూజ్ చేయండి. ప్లీజ్ ట్రై టు యూజ్ మై కోడ్. హాయ్ సరిత, థ్యాంక్ యూ. హాయ్ కిరణ్ కుమార్, థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్ అశేషు, ఎలా ఉంది క్లాస్? ఇజ్ ఇట్ ఓకే? ఫైనా? ఇంకెవరైనా ఉన్నారమ్మా ఫస్ట్ క్లాస్ వాళ్ళు? ఈజ్ దర్ ఎనీవన్ హూ ఇస్ వెరీ ఫస్ట్ న్యూ టు దిస్ క్లాస్? ఉంటే చెప్పండి. ఎనీవన్? ఇవాళ 7 o'clock కూడా ఒక క్లాస్ ఉందమ్మా, అది కూడా మిస్ అవ్వకండి. ఎనీవన్ హూ ఇస్ ఫస్ట్ క్లాస్? ప్లీజ్ టైప్, ఎందుకంటే మీరు హ్యాండ్స్ థమ్స్ అప్ పెట్టినా కానీ నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం అమ్మా. ఎనీవన్ స్టిల్? ఓకే. ఒక చిన్న ప్రమోషన్ యాక్టివిటీ ఉందమ్మా, ఆ స్లైడ్స్ అనేది కొంచెం మిస్ అయినట్టున్నాయి. ఐ జస్ట్ గో విత్ దిస్ వన్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. పాత వాళ్ళు వెళ్ళిపోవచ్చాము, ఆల్రెడీ నా ప్రమోషన్ యాక్టివిటీ ఉన్న వాళ్ళు యూ కెన్ లీవ్. కొత్త వాళ్ళు మాత్రమే వినండి. చెప్పాను కదమ్మా, ఐ కమ్ విత్ దట్ శేషు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, వెంకటేష్ పార్మంచాల. అండ్ ఆల్రెడీ మీరు ఒకవేళ ప్లస్ అయితే శేషు గారు, మీకు ప్లస్ క్లాసెస్ లో చెప్తాను, దానికి ఉన్న అడ్వాంటేజ్ అని చెప్తాను. ఇఫ్ యూఆర్ ప్లస్, యూ కెన్ ఫైండ్ దిస్ తెలుగు మీడియం స్లైడ్స్ ఆల్సో. సో నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో. సో మై నేమ్ ఈస్ వెంకటేష్ పార్మంచాల, చాలా మందికి తెలుసు. ఎకానమీ టీచ్ చేస్తున్నాను ఇక్కడ అన్ అకాడమీలో. సో ఆల్మోస్ట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా, ఆల్మోస్ట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉండడం జరిగింది. సో 2012 లోనే Group 2 వెరిఫైడ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ క్రాక్ చేయడం జరిగింది. సో 2018, 2019 లో కూడా వేరియస్ గ్రూప్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం జరిగింది. ఐ మీన్ రీసెంట్ గా చూసుకుంటే. సో గవర్నమెంట్ ఎంప్లాయ్, బేసికలీ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ పరంగా చూశారు కాబట్టి, అటు తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి కూడా అర్థమయ్యే విధంగా నా క్లాస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ థింగ్. అండ్ స్లైడ్స్ పరంగా వచ్చేసి మీరు అడిగారు కాబట్టి శేషు, మీకు తెలుగు మీడియం స్లైడ్స్ ప్లస్ ఇంగ్లీష్ మీడియం స్లైడ్స్ అనేది ఇప్పుడు నీతి ఆయోగ్ నేనైతే క్రియేట్ చేయలేదు. బట్ నేను ఆల్రెడీ కొన్ని ప్లస్ కోర్సెస్ లో చేస్తున్నాను కదా, అక్కడ మనకి తెలుగు మీడియం స్లైడ్స్ ఉన్నాయి, ప్లస్ ఇంగ్లీష్ మీడియం స్లైడ్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ప్లస్ కోర్స్. అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మేము చెప్పే ఈ క్లాసెస్ అన్ని కూడా ఇట్స్ లైక్ డెమో అనమాట. డెమో అంటే ఏంది, అసలు మేము ఎవరు, ఓకేనమ్మా, వాట్ ఆర్ వి, మేము మా యొక్క కెపాసిటీ ఏంటి, మా టీచింగ్ స్టైల్స్ ఎలా ఉంటాయి. ఒకవేళ ఈ డెమోస్ అన్ని కూడా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ తీసుకోవడానికి కారణం ఏంటంటే, టు మేక్ యూ టు జాయిన్ ఇన్ దిస్ అన్ అకాడమీ. అన్ అకాడమీలో జాయిన్ అయితే మీకు మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ దిస్ 100% సిలబస్ మీదనే ఫోకస్ చేస్తాం. లైక్ ఇఫ్ యూ వాంట్ Group 2, కంప్లీట్ Group 2 బైలింగ్వల్ ఉంటుంది. Group 1 కావాలంటే బైలింగ్వల్ ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అలా పూర్తి స్థాయి కోచింగ్ ఉంటే మనకేంటంటే 100% సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ సార్ జాయిన్ అయితే మీ యొక్క ఎకానమీ వినొచ్చా, అందరి యొక్క ఎకానమీ వినొచ్చు అంటే, యూ హ్యావ్ మల్టిపుల్ ఎకానమీ ఫ్యాకల్టీ, ముగ్గురు నలుగురు వినొచ్చు. పాలిటీ కూడా ముగ్గురు నలుగురు వినొచ్చు, హిస్టరీ ముగ్గురు నలుగురు వినొచ్చు, జాగ్రఫీ ముగ్గురు నలుగురు వినొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ముగ్గురిది లేదా నలుగురిది. మీకు నచ్చిన ఫ్యాకల్టీని మీరు చూస్ చేసుకొని, మల్టిపుల్ ఫ్యాకల్టీస్, యాక్సెస్ టు మల్టిపుల్ ఫ్యాకల్టీస్, నో హిడెన్ నథింగ్, అంత ట్రాన్స్పరెంట్. అండ్ యూ కెన్ లిసన్ టు మల్టిపుల్ కోర్సెస్. లైక్ Group 2 అనుకోండి, Group 2 వినండి. Group 1 అనుకోండి, గ్రూప్ సింగిల్ సబ్స్క్రిప్షన్ మళ్ళీ 7,000 రూపాయలకి మాత్రమే సింగిల్ సబ్స్క్రిప్షన్. ఓకే, 7,700. బట్ మీ అందరికి తెలిసిందే కదా, ఇఫ్ యూ హ్యావ్ మై కోడ్ వెంకట్ ఎకానమీ అమ్మ, నా కోడ్ వచ్చేసి వెంకట్ ఎకానమీ, వితౌట్ స్పేస్. ఎకానమీ కోడ్ అనేది యూజ్ చేస్తే నీకు 700 ఆఫ్ వస్తుంది, 7,000 రూపీస్. అలా 7,000 రూపాయలకే నీకు Group 1 కోచింగ్, Group 2 కోచింగ్, Group 3, Group 4, ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, ఎక్సెట్రా అన్ని కోచింగ్స్ కూడా తీసుకోవచ్చు. లేదు సార్ నాకు 1 year కాదు, నేను కొంచెం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చేస్తున్నట్టు, యూ కెన్ చూస్ ఫర్ 2 years. లేదు సార్ నేను తొందరగానే ఫినిష్ చేయాలనుకుంటే 6 నెలల కోర్స్ కూడా ఉంది, 5,000 ఎంత అవుతుంది. సో అలా మనకి 1 year ఉంది, 1 month ఉంది, 6 months ఉంది, 3 months ఉంది, 2 years ఉంది.
ఓకే, ఇలా అన్ని రకాలకి సంబంధించి ఉన్నాయి. బట్ ఏది తీసుకున్నా కూడా నువ్వు అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఎక్స్పైరీ పీరియడ్ అయిపోయిన తర్వాత యూ కాంట్ యాక్సెస్ ఎనీథింగ్. సో నువ్వు లైవ్ అంటే లైవ్ వినొచ్చు, లేదంటే రికార్డింగ్ అనేది ఉంది, లేదంటే నాకు సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ క్లాసెస్ లో ప్రతి 3 క్లాసులకి ఏమవుతుందంటే ఒక లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. మీ అడిగే డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ పోతాం. మీరు ఏ రెఫరెన్స్ మెటీరియల్స్ వాడాలి, ఏం వాడాలి అని చెప్పేసి. సో ఇలా సబ్స్క్రిప్షన్స్ అనేది తీసుకుంటే దేనికున్న అడ్వాంటేజ్ అనేది ఇదమ్మా. సో ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ ఆస్క్ డౌట్స్. లేదు సార్ ఆలోచిస్తాను అనుకుంటే యూ క్యాన్. ఎందుకంటే అక్టోబర్ మిడ్ 15న, ఐ థింక్ 12th or 15th ఇండియన్ ఎకానమీ అనేది కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అటు 3 మీడియం స్లైడ్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం స్లైడ్స్ ఉంటాయి. సో న్యూ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ అక్టోబర్. ఒకవేళ నువ్వు తెలంగాణ వాడివైతే రాబోయే వార్డ్ సెక్రటరీస్ నోటిఫికేషన్ ఉంది కదమ్మా, ఆ వార్డ్ సెక్రటరీస్ ఆ నోటిఫికేషన్ కూడా సపరేట్ గా పేపర్ 2 74 అమెండ్మెంట్ డీల్ చేస్తున్నాను, మున్సిపల్ యాక్ట్ డీల్ చేస్తున్నాను, అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్స్, అర్బన్ డెవలప్మెంట్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా డీల్ చేస్తున్నాను. సో అది కూడా వినొచ్చు కావాలనుకుంటే. ఏపీ వాళ్ళు తెలంగాణ వినొచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీ వినొచ్చు, ఏ కోర్స్ అయినా ఎవరైనా వినొచ్చు. లేదా నేను ఒక బ్యాచ్ కోర్స్ లో తోసేస్తామంటే బ్యాచ్ లో తోసేస్తాను. అది బ్యాచ్ కూడా అక్టోబర్ 8th 9th కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్యాచ్ కోర్స్ కూడా జరగడం జరుగుతుంది. సో బ్యాచ్ లో కూడా జాయిన్ అయ్యావనుకోండి, నువ్వు ఇండివిజువల్ కోర్స్ అన్నా వినొచ్చు, బ్యాచ్ కోర్స్ అయినా వినొచ్చు. బ్యాచ్ కోర్స్ లో జాయిన్ అయితేనంటే ఒక బ్యాచ్ అందరికి కూడా, ఓకేనమ్మా. సో ఆ బ్యాచ్ అనేది ఆటోమేటిక్ జాయిన్ అయ్యామనుకోండి, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ అందరూ కూడా చెప్పుకుంటూ పోతారు. అలా డైరెక్ట్ గా మీరు బ్యాచ్ లోనే ఉండిపోతారు అనమాట. అలా 1 year వరకు ఆ బ్యాచ్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇలా మనకి బ్యాచ్ కోర్సెస్ కూడా ఉంటాయి. క్లియర్ ఎవ్రీబడి? శేషు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓపెన్ గా. సార్ మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామంటే ద ఓన్లీ థింగ్ యూ ప్లీజ్ గో విత్ గెట్ సబ్స్క్రిప్షన్. ఓన్లీ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ వెంకట్ ఎకానమీ అనే కోడ్ అనేది యూజ్ చేయండి. ఆటోమేటిక్ గా యూ కెన్ గెట్. క్లియర్? సో ప్లీజ్ ట్రై టు యూజ్ మై కోడ్ గైస్. సో మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ, టాప్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఏది మన ఏపీ తెలంగాణ నుంచి 30 మంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు. వాళ్ళందరిది వినొచ్చు. మీరు వేరే కోచింగ్ లో జాయిన్ అయితే ఒక ఎడ్యుకేటర్ వినొచ్చు. యూ టేక్ ఎనీ కోచింగ్ సెంటర్, ఈవెన్ నేను కూడా ఆఫీసర్స్ ఐఏఎస్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది. సో మా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఒకేటే క్లాస్ వినాలి, ఒకే సబ్జెక్ట్ వినాలి, ఒక్కరిదే వినాలని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. ఇక్కడ అట్లా ఉండదు. ఒకే సబ్జెక్ట్ నలుగురిది వినొచ్చు, గ్రూప్ 1 వినొచ్చు, మల్టిపుల్ కోర్సెస్ యాక్సెస్ ఉండొచ్చు. అదే బయట అయితే 70,000 80,000 ఉంటుంది. ఇక్కడ మాత్రం నీకు 7,000 రూపాయలకి, 10,000 రూపాయలకి. 10,000 అయితే 2 years, 7,000 అయితే 1 year. థ్యాంక్ యూ శేషు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ యూస్ మై కోడ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే అడగొచ్చు. మిగతా వాళ్ళు కూడా అమ్మా, ఈ పీపుల్ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఎట్ 7 PM. మళ్ళీ 7 PM మీట్ అవుదాం.